నిర్గమకాండం 4వ అధ్యాయం మనం చదువుకున్న మాటలు ఇవి. 21వ వచనం నుంచి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. 24వ వచనం నుంచి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అనెను. ఆమేన్. ఒకవేళ మీరు సరిగ్గా ఆలకించకపోతే నేనేం మాట్లాడుతున్నానో అర్థం కాదు. కాబట్టి కొద్ది శ్రద్ధగా ఆలోచించాలి వింటూ. మరొకసారి చదువుతున్నాను చివరి 3 వచనాలు, 24, 25, 26. మోషే పోవు మార్గమున సత్రములో యెహోవా మోషేను ఎదుర్కొని మోషేను చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతట యెహోవా మోషేను విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఆమెన్, ఆమెన్. ఈ వాక్య భాగం గురించి ఇప్పటికే యూట్యూబ్లో చాలామంది సేవకులు ఎవరో కొంతమంది మెసేజ్ చెప్పారు. మోషే దేవుని సేవకుడు, ప్రవక్త. ఆయనను దేవుడైన యెహోవా ఎందుకు చంపడానికి వచ్చారు? ఆయన మాట విన్నప్పుడు చంపడానికి వచ్చాడా? మాట విననప్పుడు చంపడానికి వచ్చారా దేవుడైన యెహోవా? దేవుడైన యెహోవా మాట విని ఆయన నడవమన్న త్రోవలో నడుస్తున్నప్పుడే దేవుడైన యెహోవా మోషేను చంపడానికి రావడం ఏంటి? ఎవరినో కాదు, మోషేని. దైవజనుడైన మోషేను దేవుడైన యెహోవా చంపడానికి రావడం ఏంది అసలు? ఆయన చంపాల్సిన అవసరం, లేక చంపేస్తా అని భయపెట్టాల్సిన అవసరం దేవునికి ఏముంది అసలు? మోషే ఎంతో భక్తిపరుడు. అప్పటికి ఆయన వయసు 80 సంవత్సరాలు దాటింది. అది 81వ సంవత్సరంలో జరుగుతున్న విషయం. అది ఆయన జీవితంలో 81 సంవత్సరాల వయసులో ఏం పాపం చేశాడు? ఏ పాపం చేశాడు కాబట్టి దేవుడు మోషేను చంపడానికి వచ్చాడు? దానికి చాలామంది యూట్యూబ్లో ఇలా చెప్పారు, దేవుడు మోషేను చంపడానికి వచ్చారు, చంపకుండా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడంటే, తన భార్య ఆ పిల్లోడికి సున్నతి చేసింది, సుంతి ఆపరేషన్ చేసింది. అంటే ఆ మగపిల్లలకి ఆ మర్మ అవయవాలు ఉంటాయి కదా, ఆ పాస్ పోసే దగ్గర ఆ ముందున్న చర్మాన్ని కోసేసింది. ముస్లిమ్స్ ఈ ఆపరేషన్ చేస్తారు మగపిల్లలకి. ఇశ్రాయేల్ దేశస్తుల నుంచి ఇది ప్రపంచానికి అలవాటైంది. అబ్రాముకు దేవుడు అలా దేవుడు ఆజ్ఞాపించారు, నీ ఎంట పుట్టిన వాళ్ళైనా, నీ సొంత వాళ్ళైనా, నీ బానిసలు దాసులైనా, మగపిల్లోడు పుడితే 8వ రోజున సుంతి ఆపరేషన్ చెయ్యాలి అనేది దేవుని యొక్క నిబంధన అబ్రహాముతో. కాబట్టి ఈ అబ్రహాము దేవుడైన యెహోవాతో ఎవరైనా సంబంధం కలిగి ఉంటే వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, వారి ఇంట పుట్టిన మగపిల్లలకి 8వ రోజు సున్నతి చేస్తే, అంటే ఆ మగపిల్లలు పాస్ పోసుకునే ముందు చర్మం ఉంటుంది, ఆ చర్మం లాగి దాన్ని కత్తిరించాలి. అలాగ ఎవరు చేస్తారో ఆ ఇంటి వాళ్ళు, ఆ పుట్టిన పిల్లోడు ఈ దేవుడైన యెహోవాకు చెందిన వాళ్ళు అన్నట్లుగా దేవుడు స్థాపించారు.
అబ్రహాముతో పాటు ఎవరైతే ఈ దేవుడైన యెహోవా యందు ఆ మాత్రం విశ్వాసం ఉందో ఇది ప్రపంచమంతా ఆచరిస్తూ వచ్చారు. ఎప్పటికీ మేము అబ్రహాము లాగానే అబ్రహాముని పిలిచిన దేవుడైన యెహోవాకు సంబంధించిన ప్రజలము అని ప్రపంచానికి క్లెయిమ్ చేసేవాళ్ళు అటు ఇశ్రాయేలు దేశస్థులు, తర్వాత ముస్లిమ్స్ అందరూ కూడా క్లెయిమ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మేము దేవుడైన యెహోవాకి ప్రజలము అని మేమంటే మేమే అని క్లెయిమ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ వాక్యం అదే చెప్తుందా? కేవలం పిల్లోడికి సున్నతి చెయ్యించలేదు కాబట్టి దేవుడు మోషేను చంపడానికి వచ్చారా? ఒకవేళ అదే కారణం అని చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడ 2 సార్లు ఆ స్త్రీ ఏం చెప్పిందో తెలుసా? దాన్ని కన్ఫెషన్ అన్నారు. కన్ఫెషన్. ఆ భార్య 2 సార్లు ఒక మాట చెప్పింది. ఆ మాట ఏంటో తెలుసా? సున్నతి ఒక్కటే సమస్య అయితే ఆ చర్మం కత్తిరించి అతని పాదాల దగ్గర పడేసి చేశాను, మా ఆయన్ని నేను చేయక వదిలేయి అని అనాలి. కానీ ఆ స్త్రీ చర్మము కత్తిరించి పడేసిన తర్వాత ఆ తర్వాత కూడా 2 మాటలు చెప్పింది. ఒకే మాట 2 సార్లు చెప్పింది. ఆ మాట చూసారా ఏమనుందో చూసారా మాట? నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. ఈ మాట ఆ స్త్రీ చంపడానికి, ఎవరిని? మోషేను చంపడానికి వచ్చిన దేవుడైన యెహోవా ఉన్నప్పుడు చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాత దేవుడైన యెహోవా కబడ్దార్, అలా ఉండాలి, జాగ్రత్త, మరి చెప్తున్నా అన్ని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ స్త్రీ 26వ వచనంలో ఏమందో విన్నారా? అప్పుడంటే ఎప్పుడు? అంతటా యెహోవా అతనిని విడిచెను. యెహోవా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ మళ్ళీ ఏం చెప్పిందో తెలుసా? మళ్ళీ చెప్పింది, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. రక్త సంబంధమైన పెనిమిటివి ఇప్పుడయ్యావు అంటే మరెంతకు ముందు ఏ పెనిమిటి అనుకొని కాపురం చేసింది? సమస్య సున్నతి మాత్రమే కాదు, అక్కడ అంతకు మించి ఉంది. ఇప్పుడు నాకు ఈ రక్తాన్ని బట్టి, అంటే సున్నతి చేసినప్పుడు రక్తం చిందించబడుతుంది, రక్తం కారుద్ది అక్కడ చర్మం కత్తిరించినప్పుడు. ఈ సున్నతిని బట్టి, ఈ రక్తాన్ని బట్టి నువ్వు నాకు రక్త సంబంధవి అయిన పెనిమిటివి, భర్తవి అని అప్పుడు అందంటే మరి అంతకు ముందు దాదాపు 30 సంవత్సరాలు ఏ పెనిమిటి అనుకుని కాపురం చేసి పిల్లల్ని కంది? ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ భార్యాభర్తల మధ్యన ఉన్న సమస్య ఏంటో? ఈ భార్యాభర్తల మధ్యన ఉన్న సమస్య సున్నతి కాదు. ఈ భార్యాభర్తల మధ్యన ఉన్న సమస్య ఏంటో తెలుసా? అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నా, అదే మా రక్త సంబంధిని పెళ్లి చేసుకుంటే నాకు ఈ పరిస్థితి ఉండేదా? అనవసరంగా నిన్ను చేసుకున్నా. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఒక్కటి, మన సభలు క్రీస్తు స్వారూప్య అనుభవ సభలు. క్రీస్తు స్వారూప్యములో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి యూనిటీ. యేసుక్రీస్తు స్వారూప్యములో ఎక్కడా కనిపించింది? దేవుని దగ్గర మాత్రమే ఉన్నది ఐక్యత, వన్నెస్, యూనిటీ, ఒక్కటై ఉండడం. దేవుడు కోరుకున్న ప్రజలు, ఆయన సేవ కొరకు ఎవరినైతే కోరుకున్నాడో, తన రాజ్యాన్ని కట్టడానికి ఎవరు పిలుచుకున్నాడో వాళ్ళ దగ్గర ఉండాలని ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఐక్యత, వన్నెస్, సింగిల్ టీమ్. టీమ్ అంటే ఒక టీమ్గా కలిసికట్టుగా ఉండడం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా దేవుని ప్రజలైతే, క్రైస్తవులైతే, మీ టీం ఏంటో తెలుసా? మొదటి మీ టీం ఏంటో తెలుసా? మేము ఒక్కటే, అన్ని విషయాల్లో మేము ఒక్కటే అనే టీం ఏదో తెలుసా? ఎక్కడ కూర్చున్న వారికి పెళ్ళిళ్ళు అయితే మీ భర్త లేక మీ భార్య, మీ ఇద్దరే టీం. ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సిన వారు ఎవరైనా ఉన్నారా? మీ టీం ఏదో తెలుసా? మీ టీం మేట్ ఏదో తెలుసా? మీ వైఫ్ లేక మీ భర్త. మీ ఇద్దరే ఒకటి. మీ ఇద్దరి మధ్యన ఉండాల్సిన ఆ వన్నెస్, యూనిటీ, ఐక్యత లేదు అంటే ఈ ఫ్యామిలీ డివైడెడే. అంటే మీ ఇద్దరు వేరుపడిన వాళ్ళు, డివైడెడ్. కాబట్టి మీకు పుట్టిన మీ పిల్లలు ఒకరున్నా ఇద్దరున్నా వాళ్ళు డివైడెడే. ఇలాంటి ఒక డివైడెడ్ కుటుంబంతో ఒక కింగ్డమ్ ఎలా కట్టేస్తాడు దేవుడు? దేవుడు తన రాజ్యాన్ని ఒక్కటిగా ఒక్క తాటి మీదకి తేవాలంటే ముందు కుటుంబం ఒక్క తాటి మీదకి రావాలి.
ఒక డివైడెడ్ కుటుంబంతో ఒక యునైటెడ్ కింగ్డమ్ని కట్టలేరు. ఒక గొప్ప రాజ్యాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక యునైటెడ్ కింగ్డమ్, ఐక్యరాజ్యం, ఏకరాజ్యం, 20 లక్షల మంది ప్రజలు ఒక్కొక్కడు ఒక వైపు పరిగెత్తుతాడు. వాళ్ళందరినీ ఒకే రాజ్యంగా, ఐక్యతతో ఒక రాజ్యముగా, ఒక కుటుంబంగా కట్టాలంటే అందులో ఉన్న ప్రతి కుటుంబానికి ఉండాల్సిన కమిట్మెంట్ ఏదో తెలుసా అండి? నేను నా భార్య ఒక్కటే, మా ఇద్దరి మధ్యన ఎలాంటి డివిజన్స్ లేవు, మా ఇద్దరి మధ్యన ఇంకొక మూడో వ్యక్తి రాకూడదు, మా ఇద్దరి మధ్యన ఇంకొక మూడో వ్యక్తి వేలు పెట్టకూడదు, మా ఇద్దరి మధ్యన ఇంకొక మూడో వ్యక్తి వేలు పెట్టే అవకాశం నేను గాని నా భార్య గాని ఇచ్చారంటే కుటుంబమే నిలవదు. ఇద్దరు ఉన్న కుటుంబమే నిలవదు. ఈ ఇద్దరిని వాడుకొని ఒక రాజ్యాన్ని దేవుడు ఎలా కడతాడు? ఆ రాజ్యం ఐక్యతతో ఒక్కటిగా ఎలా నిలుస్తుంది? దేవుని యొక్క రాజ్యం, దేవుని ప్రజలు, దేవుని సేవ ఒక ఐక్యత, ఒక యూనిటీ, ఒక వన్నెస్ లో తీసుకురావాలి అంటే వాళ్ళకి సేవ చేసే సేవకుని ఇంటిలో ఉండాలి ఐక్యత. ఆయన సేవ చేయబోతున్న సేవకుల మధ్యన ఉండాలి ఈ ఐక్యత. నువ్వెక్కువ నేనెక్కువ, అనవసరంగా నీతో కలిసి ఉంటున్నాను, ఎప్పుడు విడిపోదామా? భార్యాభర్తల మధ్యన అదే సమస్య, కలిసి పని చేస్తున్న సేవకుల మధ్యన కూడా అదే సమస్య, ఎప్పుడు విడిపోదామా? నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా, ఎవడికెవడెక్కువ, నీకంటే నేనే ఎక్కువ. సేవకుల దగ్గర సమస్య ఏంటో తెలుసా? సేవలో సమస్య ఏంటో తెలుసా? ఇది నా దగ్గర కూడా చూశాను. సేవకు వచ్చిన తొలి దినాల్లో మా పాస్టర్ గారు స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తుంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళేవాడిని కాదు, కిందే కూర్చుంటాననేవాడిని. సేవకు వచ్చిన తొలి దినాల్లో మా గురువు గారు, మా సేవకులు, పాస్టర్ గారు వాళ్ళంతా పైన కూర్చొని నన్ను పైకి రమ్మంటే నేను పైకి రాను, నేను ఎక్కడ కూర్చుంటానన్నా అనేవాడిని. ఒక 2 సంవత్సరాలు అయింది. మరి స్టేజ్ మీద కుర్చీలు సరిపోలేదనో మరి ఏ కారణంతో మా పాస్టర్ గారు నన్ను పైకి పిలవాల. ఇదేంటి నన్ను పైకి పిలవలేదు అనుకున్నాను నేను. చూసారా, 2 సంవత్సరాలు అలవాటు అయిపోయింది పైన కూర్చోవడం. ఇదో పెద్ద సమస్య హృదయంలో. ఒక వ్యక్తిని దేవుడు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా నిర్ణయించి, బాబు పైకిరా నువ్వు ఒక్కడవే పైన ఉంటావంటే ఆయన ఏం చేశాడో తెలుసా? దాక్కున్నాడు. లక్షల మంది జనాల్లో ఒకడిని పైకిరా అని దేవుడు పిలిస్తే రాజుగా, ఆయనేమో అయ్య బాబోయ్ నేను రాను, నాకు వల్ల కాదని దాక్కున్నాడు. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడని అందరూ అడిగితే ఆ సౌలు సామానుల్లో దాక్కున్నాడని ఎవరో చెప్తే బలవంతంగా తీసుకొని వచ్చి ముందు పెట్టారు అతన్ని. దేవుడు నిలబెడతానన్నప్పుడు అందరూ వెనకాడతారు, నేనొద్దు ఇంకెవరినైనా. 4 రోజులు అలవాటు అయిపోయింది అనుకోండి, పైన నిల్చోవడం, పైన కూర్చోవడం, ముందు నిల్చోవడం. ఆ స్థానం ఇవ్వకపోతే ఫీల్ అయిపోతాం. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసండి? సేవకు వచ్చిన కొత్తల్లో ఆ ముందున్న సేవకులందరూ నాకంటే గొప్పవాళ్ళుగా చూస్తా. కొద్దిగా సీనియారిటీ వచ్చింది అనుకోండి, అందరికంటే నేనో గొప్ప అని ఫీల్ అవుతా. ఇంకేముంది సార్ యూనిటీ? ఇంత గొప్ప దేవుని రాజ్యం, దేవుని సేవ, సంఘాన్ని కట్టే సేవకుల మధ్యన యూనిటీ ఎలా పోతుందో తెలుసా? నేనేం తక్కువ, నేనెందులో తక్కువ, వాళ్ళు ఎంతకాలం పనిచేశారో నాకు అంత సీనియారిటీ ఉంది కాబట్టి నేను ప్రత్యేకమైన వాణ్ణి, లేక నేను గౌరవం పొందుకోవలసిన వాణ్ణి. వాళ్ళు చిన్న, ఏ విషయంలో, వయసు విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, సేవ అనుభవం విషయంలోనైనా, సీనియారిటీ అయినా ఇంకా అడగక్కర్లా. మన క్రైస్తవుల దగ్గర ఉన్న పెద్ద పెద్ద రోగాలు, కులం, రంగు, పైసలు, చదువు, వీటన్నిటి బట్టి నేను ఎక్కువ, వాళ్ళు తక్కువ. సార్, ఇలాగ డివైడెడ్ టీంతో దేవుడు అంత గొప్ప రాజ్యాన్ని ఎలా కట్టుకుంటారు? మొదటి నుంచి దేవుని యొక్క పాఠం ఇదే. మీరు కుటుంబంలో భార్యాభర్తలు సరిగ్గా లేరు కాబట్టి సహోదరులతో మీరు సరిగ్గా ఉండరు కాబట్టి మీరు కడుతున్న సంఘం కూడా ఉండరు. అందులో కూడా గొడవలే, ఒకడు ఇట్లా అవుతాడు, ఒకడు అట్లా అవుతాడు. మీరు కడుతున్న పరిచర్యలో ఎందుకు డివిజన్స్ అంటే మీ దగ్గరే ఉన్నాయి డివిజన్స్. భార్యాభర్తలు బాగానే ఉన్నాం కానీ చర్చి మొక్కలైపోతుంది. అదే రుజువు. నీ చర్చిలో నీ మాటకు విలువకుండా మరి కొంతమందిని ఇంకొక వైపు లాగుతున్నాడు కొంతమంది. అంటే మీ చర్చిలో డివిజన్స్, మొక్కలు, భావ విరుద్ధత, అంటే ఒకరొక మాట ఇంకొక మాట మాట్లాడే విరుద్ధత మీలో రావడానికి కారణం అదే రుజువు. మీ కుటుంబ జీవితంలో కూడా మీ ఇద్దరికి సఖ్యత లేదు.
మీ ఇద్దరికీ సఖ్యత లేదు. యేసు ప్రభు ఈ మాట సాతాను గురించి చెప్పాడు. ఇదిగో సాతాను వానికి వాని వేరైతే వాడి ఇల్లు వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇదిగో ఐక్యత అని పాఠం, దాని యొక్క విలువ సాతాను కూడా తెలుసు. వాళ్ళందరూ విలన్స్. ఎవరు? సాతాను, వాడి వైపు ఉన్న బ్యాచ్ అందరూ విలన్సే. కానీ వాడి యొక్క రాజ్యం నిలిచోవాలి, వాడి యొక్క ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఉండాల్సింది, వాళ్ళందరూ ప్రతి ఒక్కడు దెయ్యమే. దెయ్యం అంటేనే పెద్ద ప్రాబ్లం. వాళ్ళ దగ్గర కూడా ఐక్యతతో కాపాడుకోవాలి. వాళ్ళు ఒకరికి ఒకరు వేరై తిరగబడితే వాళ్ళ రాజ్యం ఎలా నిలవదో సాతానుకు కూడా తెలుసు, దెయ్యాలకు కూడా తెలుసు. మరి ఎంత వింత అసలు! దేవుని వైపు ఉండి దేవుని యొక్క కుటుంబాన్ని, సంఘాన్ని, రాజ్యాన్ని కడుతున్న సేవకులకి ఎందుకో డివిజన్స్, ఎందుకో ఎక్స్ట్రాలు? ఒకరినొకరు సహించుకోలేరు, ఒకరినొకరు భరించుకోలేరు. ఒకరొక కొత్త షర్ట్ కొంటే ఇంకొకరు చూడలేరు. ఎక్కడి నుంచో ఏదో వచ్చేస్తుంది మనోడికి. ఎందుకే ఈ మధ్య కొత్త బట్టలు వేసుకుంటున్నాడు. కొత్త బట్టలు వేసుకోవడం కూడా పాపమే. మనం ఇచ్చి వచ్చేదేనా? చూసారా, నేను ఇది కూడా చూసా. మనం గిఫ్ట్ ఇచ్చినంత వరకు సంతోషమే. ఒక సేవకుడు ఉన్నాడు, కొత్తవాడు, పేదవాడు, మనం గిఫ్ట్లు ఇచ్చాం, అప్పుడంతా బాగుంటుంది. వేరొకటి గిఫ్ట్ ఇస్తే మాత్రం మనం ఇంకా భరించలేం. అంతే, మనం ఇవ్వం ఇంక. మరి ఎన్నాళ్ళు నువ్వు ఇచ్చావుగా, అప్పుడు సహోదరుడు మంచోడేనా? నువ్వు ఇస్తున్నావని చెప్పబట్టే ఇంకొక ఆయన ఎవరో తెచ్చి చేతిలో గిఫ్ట్ పెట్టాడు. అంతే, ఫీలింగ్స్ మారిపోతాయి. ఇంక మరి ఎప్పుడు ఇవ్వడు అతనికి? దేవుడు కూడా ఇలాగే ఉంటే ఏమైపోవాలి మనం? ఇలాంటి గొప్ప అద్భుతమైన పాఠం క్రీస్తు స్వరూప్యములో, ప్రభు యొక్క ఆ స్వరూపంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన ఒక ఎలిమెంట్, క్వాలిటీ, ఐక్యత కలిగి ఉండడం. మీకు విషయం చెప్పాలి. అక్కడ ఒక 10 మంది ఉంటే 10 గ్రూపులు ఏర్పడతాయి అనుకుంటున్నారా? అక్కడ ఒక 10 మంది మనుషులుంటే 10 గ్రూపులు కాదు, 20 గ్రూపులు ఏర్పడతాయి. అరే, ఉన్నది 10 మంది, 20 గ్రూపులు ఎలా ఏర్పడతాయంటే మీరు అర్థం చేసుకోవాల్సిన సత్యం, అక్కడ ఒక మనిషి ఉన్నా ఒక్క క్షణంలో 3 గ్రూపులు అవుతాయి. అరే, ఉన్నది ఒక్క మనిషి, 3 గ్రూపులు ఎలా అవుతాయి అని అంటే, ఒక్క మనిషే ఒక్క క్షణంకి ఒకలాగా ఆలోచించడం. ఒక్క నిమిషం పాటు ఆయన యొక్క అభిప్రాయం ఒకేలా ఉండదు మనిషిదే. మనిషి యొక్క పాప స్వభావం అర్థమైతే, మనిషి తీసుకున్న స్టాండ్ అంటే నేను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను, ఇదే చేస్తాను అని నిర్ణయం తీసుకున్న ఒక నిమిషానికి 3 రకాలుగా ఆలోచిస్తాడు. అలాంటప్పుడు ఇద్దరు కలిసి ఉండి ఒకే తాటి మీదకి ఎలా వస్తారు? ఇలాంటి పాప స్వభావం, పాపరోగం కలిగిన భర్త భార్య కలిసి ఒక కుటుంబాన్ని సఖ్యంగా ఎలా కట్టుకుంటారు సార్? కష్టమే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఆలోచన వాళ్ళది. సఖ్యత, ఐక్యత ఎలా వస్తుంది? ఇదిగో ఈ వాక్య భాగం అద్భుతమైన ఉదాహరణ. దేవుడైన యెహోవా మోషేకు పని చెప్పారు. మోషే ఆ పని చెయ్యకపోతే మరణం రావచ్చు, లేక మరణ భయం కలిగించవచ్చు. కానీ దేవుడైన యెహోవా ఏం చెప్పారో మోషే ఆ పని చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా మోషేని చంపడానికి వచ్చేశారు. ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ సున్నతే కారణం అనుకుందాం. పుట్టిన పిల్లలకి సున్నతి చెయ్యలేదు మోషే, అందుకే మోషేని చంపడానికి దేవుడు వచ్చాడు అనుకుందాం. పిల్లలకి సున్నతి చెయ్యించకపోవడానికి కారణం మోషే కాదు, తన భార్య. పిల్లలకి సున్నతి చెయ్యించాలి, చేద్దాం అని అంటున్నది మోషే, కానీ దాన్ని వద్దు అని ఆపుతున్నది తన భార్య. సో దేవుని చిత్తం ఇంటిలో జరగకుండా ఆపుతున్నది ఎవరంటే మోషే గారు కాదు, తన భార్య అయిన సిప్పోరా. దేవుడైన యెహోవా చంపడానికి వస్తే ఎవరిని చంపడానికి రావాలి లెక్క ప్రకారం అంటే సిప్పోరాకి కలిగించాలి భయమేంటో, రోగమో లేకపోతే ఇంకేదో ఒక రకంగా దేవుడైన యెహోవా భయం కలిగించాల్సింది, చంపడానికి రావాల్సింది సిప్పోరాని, మోషేని కాదు. ఒక రకంగా దీని గూర్చిన వివరాలు లోపలికి వెళ్దాం. మరి ఇంతవరకు మీరు చెప్పిన మాట బట్టి చూస్తే ఇప్పుడు సిప్పోరా మోషేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా అనే ప్రశ్న వస్తుంది. ఇష్టం లేకుండా మోషేను సిప్పోరా పెళ్లి చేసుకుందా? వాళ్ళ పెళ్లి ఎలాగైందో ఒక క్షణం వెనక్కి వెళ్ళి ఆలోచించుదాం. ఆ రోజు ఏం జరిగిందో తెలుసు కదా. వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారి ఒకరినొకరు చూసుకునేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా.
వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారి ఒకరినొకరు చూసుకోవడానికి ఆ రోజు సాయంత్రం తన మందలన్నీ ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఊరి బయట ఉన్న బావి ఉంటుంది, ఆ బావిలో నీళ్లు చేది మందలన్నిటికీ నీళ్లు బాగా పట్టి ఇంటికి తీసుకురావాలి. కానీ రోజు అక్కడ ఏం జరుగుద్దో తెలుసా? ముందు ఆడపిల్లలే వస్తారు, ఆడపిల్లలే ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేది మందలకి నీళ్లు పెడతారు. ఈలోగా ఏమవుద్దంటే ఈ మగవాళ్ళు మధ్యలో వస్తారు. మగవాళ్ళ మధ్యలోకి వచ్చి లైన్ పక్కెళ్ళాడు అందరినీ తోసేస్తారు బలవంతంగా. ఈ మగవాళ్ళు కొద్దిగా దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు చేదుకొని ఆ మందలకి నింపుకొని వాళ్ళు మందలకు నీళ్ళు తాగించిన తర్వాత ఊరిలోకి తీసుకెళ్ళిపోతున్న తర్వాత అప్పుడు ఈ స్త్రీలందరూ ఆడపిల్లలందరూ మరలా నీళ్లు చేదుకొని ఇంకా మందలకి ఎవరికైతే నీళ్లు పెట్టాలో ఆ మందలకి నీళ్లు పెట్టి పోస్తారు. ఇది రోజు జరిగే పద్ధతి. కానీ ఆ రోజు అలా జరగలేదు. అప్పటికే ఒక ఆయన వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన వస్త్రాలు, ఆయన లుక్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఐగుప్తు దేశానికి చెందినవాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఒక ఆయన. ఈలోగా ఆ ఆడవాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ మందలకి బావిలో నీళ్లు చేది ఆ మందలకి నీళ్లు పెడుతూ ఉన్నారు, తాగిస్తూ ఉన్నారు. ఈలోగా ఈ మగవాళ్ళు వచ్చారు. పక్కెళ్ళండి మీరందరూ పక్కెళ్ళండి అని చెప్పి వీళ్ళు ఇంకా బావిలో ఆ చేదలు వేసి తోడి మందలకి నీళ్లు పెట్టేలోగా ఆ పక్కన కూర్చున్నాడే, ఆ కూర్చున్నట్టు ఉండొచ్చు కదా, వచ్చాడు మధ్యలోకి. వచ్చి ఆ చేద మీద, అంటే చేద అంటే తెలుసు కదా, నీళ్లు తోడేది, దాని మీద అలా చెయ్యేశాడు. ఏయ్ ఎవరు సార్ మీరు, ఏంటి సంగతి అని అన్నారు వీళ్ళు. ముందు వాళ్ళు వచ్చారు, లెక్క ప్రకారం వాళ్ళే మందలకు నీళ్లు పెట్టాలి, మధ్యలో మీరు దౌర్జన్యం చేస్తున్నారు, అది పద్ధతి కాదు, పక్కెళ్ళండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా చూస్తారు తెలుసు ఆయన్ని? ఇలా మొహాలు చూసి ఉంటారు, ఎవడరా ఇడు, ఏమనుకుంటాడు వీడి గురించి? మనూరు, మన దేశం, పోని మనోడు వెనకతలో ఒక 10 మందో 100 మందో గ్యాంగ్ ఉన్నారా? ఒక్కడు మనూరు వచ్చాడు. ఎంతమంది ఉన్నాం మనం? అసలు ఎలా మాట్లాడుతున్నాడు? మనకి ఎందుకు ఆ గొడవ? మనలాంటి వాళ్ళు ఇది ఏం చేస్తామో తెలుసా? అసలే ఊరు కాని ఊరు, మన ఊరు నుంచి తరిమేస్తే మనం పరిగెత్తుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాం, సైలెంట్గా ఉందాం అని ఉండాలి. కానీ ఎక్కడున్న మనిషి ఎలాంటాడో తెలుసా? మగాడు, అసలు సిసలైన మగాడు ఒక్కడే ఉన్నాడు. అది ఫారిన్ ల్యాండ్, వేరే వాళ్ళ దేశం. తన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే గొడవ అని కూర్చోలేదు, లేచి నిల్చున్నాడు, మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు మధ్యలో వచ్చి ఎలా తీసుకుంటారు? అది అన్యాయం కదా. ఆడవాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడమే రైట్, మీరు పక్కెళ్ళండి అన్నాడు. హై ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతారు సార్ మీరు, అసలు నువ్వెవరు అని అనాలి. ఆ పక్కన ఉన్నాడు ఎవడో అని ఉంటాడు, రై ఆయన్ని చూస్తున్నావు ఎలాగున్నాడు, ఆయన్ని చూస్తున్నావు అసలు ఎలాగున్నాడు, ఆ వెనకతలు ఎవరు లేడు, ఒక్కడే ఉన్నాడు, అయినా వచ్చి మాట్లాడుతున్నాడంటే సైలెంట్ అయి పక్కకి వెళ్ళిపోయారు అందరూ. ఈ ఆడవాళ్ళకే సహాయం చేశాడు. వీళ్ళందరూ నీళ్లు తాగుతూ ఉంటే అక్కడున్న ఆడపిల్లలు ఎలా చూస్తారు చెప్పండి ఆయన్ని? ఒక పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఎలా చూస్తారు చెప్పండి? ఈ డ్రా మగవాడు అంటే ఊరి కాని ఊరు, ఒంటరివాడు, ఊరి వాళ్ళందరూ వేరే దేశంలో ఉన్నారు. అసలు ఆ రోజుల్లో సెక్యూరిటీ, భద్రతే ఉండదు. అసలు ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఇవన్నీ దేంట్లో నుంచి వచ్చాయి తెలుసా? న్యాయం. వాట్ ఈజ్ రైట్, ఏది న్యాయం, ఏది కరెక్ట్. వాళ్ళు ముందొచ్చి నీళ్లు తోడుకుని మందలకు పెడుతుంటే మధ్యలో వీళ్ళు వచ్చి ఆ దౌర్జన్యం ఏంటి? అసలు కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే, ఇప్పటికే మన రోజులు బాగులేవు, ఇప్పటికే నా టైం బాగలేదు, ఇప్పటికే దిక్కులేక వేరే దేశంలో వచ్చి పడ్డా, నాకెందుకులే. కాదు, మాట్లాడే దమ్ము ఎందులో నుంచి వచ్చిందో తెలుసా? న్యాయమేదో తెలిసి మాట్లాడేవాడు. ఇలాంటి ఫిగర్, అందులోకి ఆయన పుట్టుకతోనే ఎంతో అందగాడు. మళ్ళీ ఆయన పద్ధతి, భాష, ఆయన గుడ్ లుకింగ్, కనిపించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఐగుప్తు చక్రవర్తి ఫరో ఎలా పెరుగుతాడో, ఫరో ఇంట్లో ఫరోతో ఒక సమానంగా పెరిగాడంటే ఇంకా ఏ రేంజ్ డీసెన్సీ, చూడడానికి ఎంత డీసెంట్గా ఉంటాడో చూడండి. అంత అందగాడు, హైలీ డీసెంట్, మరి తిరుగు లేకుండా అద్భుతమైన కల్చర్ కలిగిన వాడు. ఇంకా చెప్పలేనంత న్యాయం, అప్రైట్నెస్ ఉంది. దాంతో పాటు దమ్ము, ధైర్యం ఉంది.
ఒక్కడైనా కానీ పోరాడే దమ్ము ధైర్యం ఉంది. ఇలాంటి ఒక మగాన్ని చూసి ఇష్టపడిన అమ్మాయి చెప్పండి, ఇష్టం లేకుండానే సిప్పోరా పెళ్లి చేసుకుందా? ఖచ్చితంగా చాలా ఇష్టపడే పెళ్లి చేసుకుంది. మరి ఇదేంటి ఇప్పుడు ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు ఎందుకు ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు అని అంటుందంటే మరి ఇంతవరకు ఏమనుకొని కాపురం చేసింది? ఈ భార్యాభర్తల మధ్యన ప్రేమ ముందు నుంచి లేక కాదు, ముందు నుంచి ఉంది. కానీ ఆ ప్రేమ ఎప్పుడు సమస్య వచ్చిందో తెలుసా? ఈ భార్యాభర్తల మధ్యన ఐక్యత పోయి ఈ పరపత్యాలు అంటే డిస్ప్యూట్స్ సమస్య ఎప్పుడు వచ్చింది? ఒకరి మీద ఒకరు సనుక్కునే సమస్య ఎప్పుడు వచ్చింది? నిజానికి భర్త సనగట్లేదు, ఆయన్ను సతాయిస్తూ తల తినేస్తుంది ఈమె. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అదిగో ఆ అధ్యాయమే మనకి ప్రూఫ్. వాళ్ళ ఊర్లో ఉండటం లేదు, ఒక ప్రయాణం చేసి ఒక గొప్ప రాజ్యం అయిన ఐగుప్తుకి వెళ్తున్నారు. ఐగుప్తుకి ఎందుకు వెళ్తున్నారు? షికారులకా? ఊరికే దేశం చూపించడానికి షికారులు తీసుకెళ్తున్నాడా వాళ్ళ ఆయన? కాదు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఒక పెద్ద గొడవ పెట్టుకోవడానికి. ఆ గొడవ ఎవరితో తెలుసా? తనకు సమానమైన ఒక మనిషితోనో ముసలోడితోనో కాదు. అంత పెద్ద గొడవ ఎవరితో పెడుతున్నారో తెలుసా? అప్పటికే ప్రపంచంలో అనేక రాజ్యాలు, దేశాలు, అన్ని రాజ్యాలను గడగడలాడించే ఒకే ఒక్క గొప్ప రాజ్యం ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ చక్రవర్తి ఫరోతో గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నారు. ఆ ఫరోకి ఖబర్దార్ అని చెప్పడానికి వెళ్తున్నాడు 81 సంవత్సరాల ముసలోడు. ఎవరిని వెంట పెట్టుకొని? ఒక సైన్యాన్న, ఒక పెద్ద వీరుల్ని శూరుల్ని వెంట పెట్టుకొని వెళ్తున్నాడా? 60-70 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని, తన భార్యను, 2 పిల్లలను, 2 ముసలోళ్ళు భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు, ఒక 20-19 కింద ఉంటాయి, ఇంకా ఎంతకంటే తక్కువే. ఈ నలుగురు కలిసి వెళ్ళి ఫరో చక్రవర్తితో ఒక పెద్ద యుద్ధం, గొడవ. అక్కడ ఉన్నది చక్రవర్తి. ఒక్క మాట చెప్తే తల తీసి చేతిలో పెడతాడు. షికారులు చేయడానికో ఊరికే టూరిజం కోసమో వెళ్ళట్లేదు. చాలా పెద్ద సమస్య. ఈ భార్యకి తెలుసు ఎక్కడికి వెళ్తున్నామో. అక్కడికి వెళ్తుంది ఒక పెద్ద గొడవకి. ఆ గొడవ కూడా చక్రవర్తితో. ఆ చక్రవర్తి కూడా చిన్నోడు, సామాన్యుడు, చిన్న రాజు కాదు. ప్రపంచాన్నే గడగడలాడించే ఐగుప్తు సామ్రాజ్యం, దానికి మించిన రాజ్యం ఇంకొకటి లేదు. ఆ రాజ్యానికి చక్రవర్తి ఫరోతో. చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో ఉంచి ఊడిగం చేయించుకుంటున్నావు, ఆ ప్రజల్ని విడిచిపెట్టు, మేమంతా కలిసి బయటికి వెళ్ళిపోతాం అని అంటే, అరే మా ఐగుప్తు దేశంలో ఎంత గొప్ప కట్టడాలు, భవనాలు కట్టడానికే పనోళ్ళే ఈ ఇశ్రాయేలు ప్రజలు. పని వాళ్ళు జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారు వాళ్ళతో. అలాంటి బానిసలందరినీ నువ్వు తీసుకుని వెళ్ళిపోతావా? ఎవరొచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నారు? ఫరో చక్రవర్తి ముందు ఒక 80 సంవత్సరాల ముసలోడు వచ్చి 20 లక్షల మంది ప్రజలకి స్వాతంత్రం ఇవ్వు, విడిచిపెట్టు అని అడిగితే ఫరోకి అది ఎంత కామెడీగా ఉంటుందో తెలుసా? ఈ భార్యకి తెలుసు సమస్య ఏంటో. ఈ సమస్యకి వెళ్తుంటే అప్పుడు అంటుంది, నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితాన్ని తప్పైంది. అదే నా రక్త సంబంధం పెళ్లి చేసుకుంటే నా దేశంలో హ్యాపీగా ఉండేదాన్ని. దారిని పోయేవాడు ఎవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి పని ఏంటో, వాడి పరిస్థితి ఏంటో ఏమీ తెలుసుకోకుండా, అబ్బా సూపర్ కనిపిస్తున్నాడు కదా పిల్లోడని పెళ్లి చేసుకున్నా. చూడు ఇప్పుడు నా జీవితం ఏమైందో. నా ప్రాణం, నా పిల్లల ప్రాణం కూడా ప్రమాదంలో పడింది. అదే మా దేశస్తుని, మా రక్త సంబంధిని పెళ్లి చేసుకుంటే చక్కగా మా దేశంలో హ్యాపీగా ఉండేదాన్ని. నా ఇల్లు, నా పొలాలు, నా స్థిరాస్తులు నా సొంత వాళ్ళ దగ్గరే హ్యాపీగా బతుకుండేదాన్ని. ఎవడో ఒకడు దారిని పోయేవాడు ఏదో బాగున్నాడు కదా అని ఆ రోజు మంచిగా అనిపించాడు, పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు చూడు నా స్థిరాస్తులు, ఇల్లు, పొలాలు, గౌరవం, సంతోషం, సొంత వాళ్ళు, వాళ్ళందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. పోనీ ఎంతకంటే మంచి జీవితం ఉంటుందని వెళ్ళిపోతున్నానా అంటే వెళ్తున్నది అసలు బతికుండమో కూడా తెలియదు. అసలు ఆ చక్రవర్తి మమ్మల్ని ఏ క్షణం ఎప్పుడు మా తల తీసి చేతిలో పెడతాడో తెలియదు. నిన్ను పెళ్లి చేసుకోబట్టే అర్ధాంతరంగా నేను, నా పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. చావొచ్చి పడింది నాకు. నిన్ను పెళ్లి చేసుకోబట్టే అదే నాకు వరుసైన మరి ఆ పిల్ల చూసారా, కొంతమందికి ఒళ్ళు మండిందనుకో, కోపం వచ్చిందనుకో, ఆడవాళ్ళకి ఇంకా ఆలోచన నశించిపోతుంది. ఇంక భర్తని ఎన్ని రకాలుగా సతాయించాలో, ఆయన మనసుని ఎంతగా కృంగదీయాలో అంత ఘోరమైన మాటలన్నీ అనేస్తారు కోపం వచ్చినప్పుడు. ఇల్లు తక్కువ కాదులేండి, నోరిప్పితే కోపం వస్తే ఆ మాటే లా లా లా.
నోపితే కోపం వస్తే ఏ మాట అయితే ఆ మాట అనేస్తామా? ఇక్కడ ఈ అక్క కూడా మరి ఎవడి పేర్లు పెట్టిందో, నా వరుస అయినోడు ఎంతో ఆస్తి ఉంది, వాడిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడినో, అనవసరం నిన్ను పెళ్లి చేసుకున్నాను, చూడు నా బతుకు చూడు ఎలా అయిందో. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, ఆ రాజు ఉంచుతాడో ఉంచడో, నన్నే కాదు నా పిల్లల్ని ఏం చేస్తాడో, ఇంతగా లోపల సతాయిస్తుంది తన్ని. ఇప్పుడు ఇంతకీ మోషే గారి పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడికి చెప్తున్న మాట వినండి. మోషే గారి పరిస్థితి, దేవుడేమో మోషేని పిలిచాడు, 80 సంవత్సరాల వయసులో పిలిచాడు. ఈ మాట ఆలకించాలి, శ్రద్ధగా వినాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అతి ప్రాముఖ్యమైన పాఠం. దేవుడు మిమ్మల్ని క్రైస్తవులుగా పిలిచాడంటే దేవుని సేవ చేయడానికే పిలిచారు. అది కేవలం సేవకుల యొక్క బాధ్యతే కాదు. ఈ సేవకులు మీకు నేర్పిస్తారు. సేవకుల దగ్గర మీరు సత్యము నేర్చుకొని మీరు సేవ చేయాలి, సువార్తను మీ జీవిత సాక్ష్యంతో ప్రకటించాలి. అలాగ మొదట మీ కుటుంబాన్ని మీరు సంపాదించాలి ప్రభువుని కోసం. మీ కుటుంబంతో సహా మీకు తెలిసిన వారిని దేవుని కోసం సంపాదించాలి. దేవుని కోసం మనుషుల్ని ఆ దేవుని రాజ్యముగా కట్టడానికి సంపాదించడానికే సంఘం, సేవ, సేవకులు, పరిచర్య, బోధనా పరిచర్య. సంఘముగా కూడుకున్న ప్రతిసారి ఎందుకు వాక్యం, బైబిల్ వాక్యమే ఎందుకు బోధించాలంటే వీ హ్యావ్ టు మేక్ అదర్స్ టు బి ద గ్రేటెస్ట్ సర్వెంట్స్ ఈవెన్ బెటర్ దెన్ us. మనకంటే గొప్పగా అద్భుతమైన సేవకులుగా యవ్వనస్తులని, ప్రజల్ని తయారు చేయడానికే బోధనా పరిచర్య. 100 సంవత్సరాలైనా ఆ మనుషులు మన చర్చికే రావాలి, 100 సంవత్సరాలు మన మాటలే వినాలి. అది రైట్ కాదు, అది సరైన పద్ధతి కాదు. వచ్చింది స్త్రీలైనా పురుషులైనా, చదువు ఉన్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా, వాళ్ళకి బైబిల్ ఏంటో బాగా బోధించి వాళ్ళని అద్భుతమైన ప్రసంగికులుగా తయారు చేయడమే అతి ముఖ్యమైన బాధ్యత సేవకులకు. 100 సంవత్సరాలైనా వీళ్ళు నా దగ్గరే ఉండాలి, నా కాళ్ళ దగ్గరే కూర్చోవాలి, అది దేవుని మనసు కాదు. మీరు వచ్చిన వాళ్ళని ఎంత వేగం తయారు చేసి పంపిస్తారో, అమ్మయ్య వీడు నమ్మకమైన సేవకుడు, ఇలాంటోడు ఒకడు దొరికాడని దేవుడు మీకే ఎక్కువ మందిని అప్పగిస్తాడు. ఇది నిజం. కొంచెం వాటిలో నమ్మకంగా ఎవరుంటారో ఎక్కువ వాటి మీద దేవుడు అందుకే నియమిస్తాడు. వచ్చిన వాళ్ళు చచ్చినంత వరకు మనతోనే, మన కాళ్ళ దగ్గరే పడి ఉండాలి. అలాంటి ఆసక్తి కలిగి మనసు కలిగి ఉన్న సేవకులకి దేవుడు సంతోషించరు. దేవుడే మీకు అర్థమవుతుందా? నిజానికి దేవుడే అద్భుతం చేసి వాళ్ళ జీవితాల్లో శ్రమలతోనో, అద్భుతాలతోనో, దర్శనాలతోనో, స్వస్థతలతోనో అద్భుతంగా దేవుడు ఆకర్షించి దేవుడు మన దగ్గర ప్రజలను నడిపిస్తాడు. అలాగ దేవుడు తీసుకొచ్చిన ప్రజల్ని ఏం చేద్దాం? జీవితకాలం మన కింద ఊడిగం చేసేటట్లు ఉంచేద్దామా? మళ్ళీ ఏంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రేట్ భక్తిని నేర్పిస్తున్నాం, భక్తిని బోధిస్తున్నాం అని జీవితకాలం మన కాళ్ళ దగ్గర పెట్టేసుకుందామా? ఓకే, మీతో ఉండడం సంతోషమే ప్రజలు, అయితే ఎలా ఉంచాలి? వాళ్ళని తయారు చేయాలి. మీరు మరొక సంఘాన్ని స్థాపించేటట్లు మీ దగ్గర ఉన్న ఆసక్తి కలిగిన, వినగలిగిన, గ్రహించగలిగిన వాళ్ళని వాక్య బోధతో తయారు చేసి మరొక దగ్గర సేవకు పంపించాలి. మీరు కదా విస్తరించేది. దేవుడైతే తన పరిచర్య కోసం పిలిచిన సేవకులకు ఇదిగో ఈ మొదటి పట్టమే ఇది. ఒకసారి మోషే గారి పాట పాడారు, మనకి తెలుసా కీర్తన. ఇదిగో మనిషి యొక్క జీవితం ఆయుష్ 70 సంవత్సరాలు, కొద్దిగా అధిక బలం ఉంటే 80 అని అన్నాడు. ఇప్పుడు ఆ 90 కీర్తనలో మాటలు తీసుకొని వచ్చి ఇక్కడ పెడదాం. ఆ 90 కీర్తనలో ఆయనే చెప్పిన మాటలు తీసుకొని వచ్చి ఇక్కడ పెడదాం. ఆ మాట అనడంలో ఆయన యొక్క భావం ఏమై ఉండొచ్చు అంటే, వినండి. దేవునికి గొప్పగా సేవ చేయాలని ఆయనకి ఎంతో ఆశ చిన్నప్పటి నుంచి. ఎలా తెలుసా? ఇరే అబ్బాయి, నువ్వు ఎంత అందంగా పుట్టావు, నువ్వు పుట్టే టైంకి మగపిల్లలందరినీ చంపేమని రాజుగారి ఆజ్ఞ, ఫరో చక్రవర్తి గారి ఆజ్ఞ. కానీ నిన్ను దేవుడు ఎలా కాపాడాడో తెలుసా? నువ్వు పుట్టే టైంకి నీతో పాటు పుట్టిన మగ పిల్లలందరినీ చంపేశారు, కానీ నువ్వు ఒక్కడవే బతికి బయటపడ్డావు. అది కూడా మామూలుగా కాదు, ఫరో చక్రవర్తి ఇంట్లో నువ్వు పెరిగావు. ఫరో చక్రవర్తి పిల్లవాడు, పెరిగిన వాడితో సమానంగా నువ్వు పెరిగావు అంటే ఖచ్చితంగా నీ పట్ల ఏదో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. చూసారా? పిల్లల్ని కొంతమంది ఎలా చూస్తారో తెలుసు తల్లిదండ్రులు, అరే నువ్వు పుట్టినప్పుడే పెద్ద తుఫాన్ వచ్చింది, మహా అద్భుతమైన జాతకం రాని ఇది అని అంటారు. నువ్వు పుట్టేవు మీ తాతను మింగేశావు అని కొంతమంది అంటారు. పిల్లల్ని, ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎలా చూడాలో తెలీదా? వాళ్ళని ఎంతసేపు అలాగే చూస్తామా? ఇవే మాటలు చెప్తామా? పోనీ వాడి చేతిలో గిన్నో ప్లేటో ఏదో పడి జారిపోయి కింద పడింది, రై తిన్న పట్టుకోవా? నీ పుట్టికే అంతనా? నువ్వు పుట్టేవు, అదిగో వాళ్ళని మింగేశావు. నువ్వు పుట్టేవు, ఇదిగో ప్రపంచానికి ఇది సునామీ వచ్చింది. నువ్వు నెగిటివిటీతోనే చూడటమేనా? వాళ్ళ మైండ్లో అదే పెట్టడమేనా మనుషుల్ని, పిల్లల్ని? ఆ తల్లి కూడా చూసింది మోషేని పుట్టినప్పుడు, ఈడెవడో మామూలుడు కాదు. అలాంటి దృష్టి ఉండాలి మీ పిల్లల పట్ల.
దేవుడిచ్చిన బిడ్డని చూడాల్సిన విధానం వేరు. వాళ్ళు పుట్టినప్పుడు ఏం జరిగింది, ఎంత నష్టం వచ్చింది, ఎన్నిసార్లు హాస్పిటల్లో తిరిగారు, ఇవి కాదు. మీ ఇంట్లో పుట్టిన దేవుడిచ్చిన పిల్లల్ని చూడాల్సిన విధానం. దేవుడు నాలాంటి వాడు అసలు బతకడమే అయోగ్యుడిని, నేను ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్లు, రోగాలు, నన్ను ఇంతవరకు బతికించి పెళ్లి చేసి నా చేతిలో ఒక బిడ్డను దేవుడిచ్చాడంటే ఏం చేయబోతున్నాడో ఈ బిడ్డతో అని దేవుడిచ్చిన పిల్లలని, ఇదిగో మన సొంత కుటుంబంలో పుట్టిన పిల్లలే కాదు, మన చర్చికి వచ్చిన సోదరి సహోదరులు ఉంటారే, వాళ్ళని చూడాల్సిన చూపు కూడా ఇదే. వాళ్ళు ఏ కులానికి చెందిన, వాళ్ళ చదువులు ఏమైనా చిన్నవైనా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చిన్నదో పెద్ద ఏదైనా, ప్రతి ఒక్క వ్యక్తిని చూడాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజుకి ఎలా ఉన్నాడు కానీ రేపొద్దున్న ఈ వ్యక్తితో దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచే ఈ వ్యక్తికి చూపించాల్సిన ప్రేమ, సేవ, గౌరవం సరిగ్గా చూపించాలి. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు హైదరాబాద్లో. ఏం జరిగిందో వినండి. వాళ్ళ ఇంట్లో 3 సంవత్సరాలు ఒక పిల్లోడిని పెట్టుకున్నాడు. ఆహారం పెట్టాడు, వస్త్రాలు కొన్నాడు. ఆ పిల్లోడికి సబ్బు కూడా లేదు. ఇదిగో నువ్వు సబ్బు రాసుకోవాలరా బాబు అని సబ్బు వాడడం కూడా చెప్పాడు పాస్టర్ గారు తన ఇంట్లో ఉంచి. ఇప్పుడు హైదరాబాద్లో ఆ పిల్లోడు నెలకు ఒక 30-40 లక్షలు సంపాదిస్తాడు. అందులో 10 లక్షల రూపాయలు నెలకి సతీష్ కుమార్ గారు చర్చికి ఇస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి, ఒకసారి ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్తా అన్నారు. ఇదిగో శ్రీధర్ అని ఒక అబ్బాయి పేరు చెప్పి సతీష్ కుమార్ గారి చర్చికి నెలకి 10 లక్షల రూపాయలు ఇస్తాడు. సతీష్ కుమార్ గారు పక్కనే ఉంటాడు ఇప్పుడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి హైదరాబాద్కి తీసుకొచ్చింది నేను. మన ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇలా చేశాను, ఇలా పెంచాను. తనకి అవసరం అయిన ప్రతి లోపల వస్తువులు, లోదుస్తులు కూడా నేనే కొన్నా. ఇలా 3 సంవత్సరాలు ఇంట్లో ఉంచి పెంచుకున్నా కానీ ఈరోజు అక్కడెక్కడో ఉన్నాడు, అంత సంపాదిస్తున్నాడు బిజినెస్తో. 10,000 రూపాయలు కూడా ఈ రోజు వరకు నా చేతిలో పెట్టలేదు. 1000 రూపాయలు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళని చూసి ఏమనుకోవాలో అని చాలా బాధపడ్డారు పాస్టర్ గారు. అవునా అని మరికొన్ని విషయాలు చెప్పారు. నేను తర్వాత వెళ్ళినప్పుడు ఆలోచిస్తే ఒకవేళ నేనే ఆ పరిస్థితిలో ఉన్నాను అనుకోండి, వినాలి జాగ్రత్త వినాలి. నేనే ఒకవేళ పరిస్థితిలో ఉన్నాను అనుకోండి, ఇలా ఎందుకు చేస్తాను? ఆ సేవకుడు నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చి పట్టణం చూపించి 3 సంవత్సరాలు తినిపెట్టి బట్టలు కొని, లోపలేసుకునే నిక్కర్లతో సహా కొని, సబ్బు రాసుకునే అలవాటు లేకపోతే సబ్బు కొని, ఎవరై సబ్బు ఇలా వాడాలరా బాబు అని దానికి డొక్కుకొని 3 సంవత్సరాలు ఒక కొడుకునో కుమారున్నో పెంచినట్టు పెంచినా కానీ ఇప్పుడు తన జీవితం బాగుంది, పైసలు బాగా సంపాదిస్తున్నాడు. కానీ అరే ఆ సేవకుని గుర్తు చేసుకొని ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు కూడా ఈ రోజుకి ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇలాగ నేను ఎందుకు మారిపోతాను? దానికి కారణం ఏమి ఉండొచ్చు అని ఆలోచిస్తే నాకు తర్వాత ఇలా అర్థమైంది. ఇంట్లో ఉన్నాడు, నేను పెడితేనే తిండి, నేను ఇస్తేనే జీవితం, నేను తీసుకొని వచ్చాను కాబట్టి జీవితకాలం ఆ గ్లాస్ తే, అదితే, నా షర్ట్ తే, ఆ స్విచ్ అయ్యి, ఆ ఫ్యాన్ స్విచ్ ఆపు. ఎవరైనా ఇంటికి వచ్చారు చర్చిలో వాళ్ళని ఎలా చూస్తున్నారు, ఇంట్లో ఉన్న ఈ అబ్బాయిని ఎలా చూస్తున్నాడో ఈ పిల్లోడు చూసి ఎంతకాలం ఉన్నా నా విలువ వీళ్ళకి తెలియదు. సరే నేను చిన్నోన్నే, ఈరోజు నేనేమీ కాదు, నథింగే, జీరో. కానీ ఇలా చూడాలా? దీని బదులు నన్ను అక్కడెక్కడో వదిలేయడం బాగుంటుంది. ఒక మనిషికి మనకి చర్చిలో ఉన్నారు వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళని అమ్మ బాబు బుజ్జి అని పిలిచి వీని ఒరే తమ్ముడు అటురా అదిరా ఇదిరా అని చెప్తూ ఉంటే ఒకనొక వయసు వచ్చేసరికి, కొంతకాలానికి సీనియారిటీ పెరిగేసరికి మారిపోతాయి ఫీలింగ్స్. ఇతరులను ఎలా చూస్తున్నారు, ఇతరులు కూడా చిన్న వాళ్ళని ఎలా చూస్తున్నారు, నన్ను ఎలా చూస్తున్నారు, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంది అని చూసి మనసులో నొచ్చుకుని రేపొద్దున నా జీవితం ఏమైనా బాగైతే ఇంక నేను ఇక్కడికి వస్తానా, ఈ సేవకుడికి ఏమైనా ఇస్తానా, ఇతను మొహం చూస్తానా? నేను అతని ఇంట్లో తన మీద ఆధారపడి జీవించినప్పుడు నన్ను ఎంత చులకన చేశాడు, నన్ను ఎలా ఉపయోగించుకున్నాడు, ఎప్పుడైనా గౌరవించడా ఇతరుల్ని, అది కూడా చిన్న పిల్లల్ని, వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా నాకు ఇవ్వలేదు అనే భావం పెరిగిపోయి తనకి జీవితం బాగైన తర్వాత ఇంకెప్పుడు వెనక్కి రాలేదు, మొహం చూడలేదు. మీకు అర్థమవుతుందా? ఇందులో నుంచి అతి ప్రాముఖ్యమైన పాఠం, మన కళ్ళ ముందు దేవుడు తీసుకొచ్చిన ప్రజలు, చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ కులమైనా ఏదైనా చిన్నదే కావచ్చు, వాళ్ళ బతుకు కష్టం పరిస్థితి చాలా స్వల్పమైనవే కావచ్చు, కానీ రేపొద్దున్న దేవుడు ఎలాగైనా ఒక మనిషి యొక్క జీవితాన్ని మారుస్తాడు.
ఈరోజు మనం ఒక వ్యక్తిని ఏది ఎంట పుట్టిన ఆ మోసే చిన్న శిశువైన మోసేను చూడడం ఏ కళ్ళుతో చూడాలో మన ఇంట పుట్టిన మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళు పుట్టినప్పుడు మీకు నష్టమే కలగవచ్చు. వాళ్ళు పుట్టిన టైంలో కొన్ని రోగాలు హాస్పిటల్లో తిరగవచ్చు, కానీ మీరు వాళ్ళ పట్ల ఉండాల్సిన దృక్పథం వేరు. అలాగే సంఘానికి సహోదరులుగా, బ్రదర్గా, సిస్టర్స్గా దేవుడు ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళని ఎలా చూడాలో తెలుసా? రేపొద్దున ఈ వ్యక్తి జీవితంతో దేవుడు ఏ ఘనకార్యం చేయబోతున్నాడో, ఏ అద్భుతం చేయబోతున్నాడో అని ఈ రోజు ఉన్న పరిస్థితులు బట్టి కాదు ఒక మనిషికి గౌరవించాల్సింది, ఒక వ్యక్తిని చేర్చుకోవాల్సింది. రేపొద్దున ఏదో పెద్ద గొప్పవాడు అయిపోతాడు కాబట్టి వాడు మనకి ఏదో ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రేమను చూపించడం కూడా రైట్ కాదు. నీ ముందు కనిపిస్తున్న వ్యక్తి ఎంత చిన్న కులానికి చెందినా, చదువు లేకపోయినా, బట్టలు సరిగ్గా వేసుకోవడం చేత కాకపోయినా ఒక మనిషిని, ఒక క్రైస్తవుని ఎలా చూడాలో తెలుసా? దేవుడు ఏ దేవుడో తెలుసా? ఇంత ఆకాశాన్ని, సముద్రాన్ని, భూమిని, వాటిలో ఉన్న ప్రతి దాన్ని మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన దేవుడు ఈ బ్రదర్ కోసం, ఈ చెల్లి కోసం, ఈ స్త్రీ కోసం, ఈ పురుషుని కోసం ప్రాణం పెట్టడానికి సిలువ వరకు వచ్చినంత ప్రేమ చూపాడంటే దేవుని ప్రాణం అంత విలువిచ్చాడు ఆ దేవుడు ఆ మనిషికి. ఆ మనిషి ఏ కులానికి చెందినా, వాడికి పైసలున్నా, తిండి తినడానికి పైసలు లేకపోయినా, అంత పేదరికంలో ఉన్నవాడైనా, రంగు ఏదైనా, వాడి స్థితిగతులు ఏవైనా, దేవుడే ఎంత గొప్ప లోకాన్ని ఎంత విచిత్రంగా సృష్టించిన దేవుడే ప్రాణం పెట్టడానికి సిలువ వరకు వచ్చాడంటే దేవుని ప్రాణం అంత విలువిస్తున్న ఒక వ్యక్తిని మనం దేని బట్టి విలువిస్తాం? కులం బట్టి విలువిస్తామా? వాళ్ళ చదువు బట్టి, కనిపించే విధానం బట్టి, వేసుకునే బట్టలు బట్టి విలువిస్తామా? నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? జగత్ పునాదులు వేయడానికి మునిపే యేసుక్రీస్తులో దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. తన కుమారుని రక్తము చిందింపజేసి ప్రాణం పెట్టి మరి ఆ మనిషిని కొనుక్కుంటాడు. దేవుడు తన ప్రాణానికి సమానమైన యేసుక్రీస్తును సిలువ మీదకు పంపించి మరి దేవుడు కొనుక్కున్న ఒక మనిషిని చూసే విధానం, చూసే కళ్ళు ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళ స్థితిగతులు బట్టి కాదు, బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళ కులం బట్టి కాకూడదు. ఎవరిని ఎంత నీచంగా చూస్తామో దేవుడు రేపు పొద్దున తెచ్చి నెత్తి మీద పెడతాడు, అప్పుడు గుర్తుంది. ఎవరిని ఎంత తక్కువగా చూస్తామో దేవుడు రేపు పొద్దున్న మొత్తం పరిస్థితి మార్చి తెచ్చి మీద పెడతాడు, అప్పుడు సరిపోతుంది, బుద్ధి వస్తుంది. అప్పుడు సరిగ్గా మనుషుల్ని చూడడం నేర్చుకోవాలి. ఈ పిల్లోడు పుట్టినప్పుడే వాళ్ళమ్మ ఎలా చూడాలో అలా చూసింది కాబట్టి తనకి చేతనైన ప్రయత్నం చేసింది. ఈ మనిషి కొద్ది వయసు పెరిగిన తర్వాత, అరే అబ్బాయి, నీతో పుట్టిన మగ పిల్లలందరినీ రాజుగారు చంపేశారు, కానీ నిన్ను మాత్రం దేవుడు విచిత్రంగా కాపాడాడు. నీతో ఏం ప్లాన్ ఉందో, దేవునికి నీతో ఏం ప్లాన్ ఉందో అనే మాట ఎన్నిసార్లు విన్నాడో వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అక్క దగ్గర. అంతే, దేవునికి నాతో ఏదో పెద్ద ప్లాన్ ఉంది. ఎంతకీ ఉంటే ఏముంటది? తన పితరుల కాలంలో చెప్పాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తులో నుంచి తన పితరులకు, అబ్రహాముకు వాగ్దానం చేసిన ల్యాండ్లోకి తీసుకుని వెళ్తాడనేది ఒక వాగ్దానం. ఆ వాగ్దానం దేవుడు నాతోనే నెరవేరుస్తాడేమో. ఇశ్రాయేలు దేశస్తుల యొక్క స్వాతంత్రం కోసం, విమోచన కోసం దేవుడు నన్ను పుట్టించి ఇలా తయారు చేశాడు అనుకొని ప్రయత్నం చేశాడు 40 సంవత్సరాల వయసులో. ఏం జరిగింది? పరిగెట్టించారు సొంత వాళ్ళే. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పలేను, కొద్దిగా త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. అందుకు అక్కడ ఏం జరిగిందో అక్కడ చెప్పడానికి వెళ్ళాలి కాబట్టి త్వరగా ముందుకు వెళ్తున్నా. వినండి మాట ఒకసారి. 40 సంవత్సరాల వయసులో ఈ అబ్బాయి ఎలా ఉంటాడో తెలుసా? ఫరో చక్రవర్తి కంటే అందంగా ఉంటాడు. ఎందుకు? ఫరో చక్రవర్తి నల్లగా ఉంటాడు, మోసే ఎర్రగా ఉంటాడు. ఎందుకు? ఈ ఐగుప్తు దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు అందరూ నల్లగా ఉంటారు. కూషీయులు. మోసే ఫరో చక్రవర్తినే షేక్ చేసే అందగాడు. ఫరో కంటే మించినవాడు, ఫరోతో పాటు సమానంగా ఫరో చక్రవర్తి ఇంట్లో పెరిగినవాడు. ఈయన అనుకున్నాడు 40 సంవత్సరాల వయసులో నేను ఇశ్రాయేలీలకి నాయకుడిని, రాజుని, నా ద్వారా దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు అని ఏదో చెయ్యబోయాడు. అది కాస్త వెనక్కి తిరిగి వచ్చి కొట్టింది. అంతే, దెబ్బకి ఇతగాడు ఎక్కడ దొరికిపోయి అతగాడిని చంపేస్తారో అని ఐగుప్తు దేశాన్ని, సొంత ప్రజల్ని విడిచిపెట్టి 40 సంవత్సరాల క్రితం పారిపోయి వచ్చేసాడు ఈ మిద్యానికి, ఈ వేరే దేశానికి. ఆ రోజు పారిపోయి వచ్చేసిన రోజు ఏం జరిగిందో ఇందాక చెప్పాను, బావి దగ్గర ఏం జరిగిందో.
సరే, ఇప్పుడు ఆ పిల్ల ఇంటికి వచ్చింది. ఇదేంటమ్మా రోజు చీకటి పడిన తర్వాత కదా ఇంటికి వస్తారు మందలు తోడుకొని, మీరేంటి ఈరోజు ఇంకా వెలుగున్నప్పుడు ఇంటికి వచ్చేసారు అని వాళ్ళ నాన్న ఇత్రో అడిగాడు ఆ పాపని. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఆ ఆడపిల్లలందరూ చెప్పారు, ఆ బావి దగ్గర ఏం జరిగిందో చెప్పారు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అరే అలాంటి మనిషిని అలా వదిలేసి ఎలా వచ్చేస్తారు, ఇంటికి తీసుకురావాలి కదా, పదండి తీసుకొని వద్దామని ఆ బావి దగ్గరే ఉన్నాడు ఆయన ఇంకా కూర్చొని. వెళ్ళి ఇగో ఈ పిల్ల మామయ్య, ఈ పిల్ల తండ్రే ఆయన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆయన ఏంటో, ఆయన పద్ధతి ఏంటో చూసిన తర్వాత ఎక్కడ లేని గౌరవం వచ్చింది. కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తర్వాత పిల్లని పెళ్లి చేయాలనే రోజు ఒకటి వచ్చింది. ఇంతకీ అమ్మాయిని అడిగాడు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావంటే ఆ పిల్ల సిగ్గుపడి పెళ్లి చేసుకుంటానంది. మోషే గారికి అడిగితే ఏం చెప్తాడు, జీవితం వెనక్కి ఎలాగా వెళ్ళలేం, ఒకవేళ తన ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్తే ఈయన్ని నరికేస్తారు, వెనక్కి ఎలాగా వెళ్ళలేం, వయసు కూడా అయిపోతున్నది, ఏదో ఒకటి దేవుడు చేస్తున్న పెళ్ళి అనుకొని మొత్తానికి ఈయన కూడా ఓకే చెప్పాడు. పెళ్ళి అయిపోయింది. సరే, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా కానీ ఇంతకీ నీకే పని వచ్చి అబ్బాయి అని అడిగాడు. మీరు అక్కడ ఉంటే ఏం చెప్పారు, మోషేకి ఏ పని వచ్చు అంటే, ఇంతకీ నీకే పని వచ్చు అని అడిగితే అక్కడ నేను మోసే పక్కన, అంటే ఒక హీరో పక్కన ఒక కామెడీ గాడు ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు సార్, ఇక్కడ ఉన్నాడు ఎవడో తెలుసు అసలు మీకు, ఈయన వల్ల కానిదేమని ఉందా, ఐగుప్తు సకల విద్యలలో ఆరితేరినవాడు, ఇలాంటి వాడిని పట్టుకొని ఇంతకీ నీకే పని వచ్చు, ఏ పని చేతనవుద్ది, ఏ పని చేస్తావు అని అడిగితే ఎంత కామెడీయో తెలుసు. అప్పుడు మోసే ఎలాంటి తెలుసు, ఆ టైంలో షర్ట్ తిప్పితే సూపర్ మ్యానే, కానీ ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని తలదించుకొని, ఇతగాడికి అన్ని పనులు చేతనవుతాయి కదా, ఆయన పెద్ద ఇంజనీర్, ఆర్కిటెక్చర్, ఐగుప్తులో ఉన్న బిల్డింగ్స్ లాంటి అదిరిపోయే బిల్డింగ్స్ మిద్యాను దేశంలో కట్టించేయగలడు. కానీ తలెత్తలేదు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక బిల్డింగో బ్రిడ్జో ఏదైనా కట్టాడు అనుకోండి, అరే ఈ టెక్నాలజీ ఈజిప్ట్ దేశాన్ని ఎక్కడికి ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఉండాల్సిన ఎవడో ఇక్కడ ఉన్నాడని తెలిసిపోతుంది, వెంటనే పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇది తెలిసిన మూసుకొని కూర్చున్నాడు. అందుకు దేవుడు అన్నాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనే మాటకు అర్థం తెలుసు కదా, మీక్, మోస్ట్ మీక్ పర్సన్. మీక్నెస్ అంటే వీక్నెస్ కాదు, పవర్ అండర్ కంట్రోల్. ఇతగాడు అనుకుంటే ఏదైనా సాధించగలడు, చేయగలడు. ఐగుప్తు దేశానికి ధీటుగా ఇంకొక దేశాన్ని ఇక్కడ నిర్మించగలడు, కానీ మొత్తం కలిపి తొక్కి పెట్టాడు. ఎందుకో తెలుసా, అతగాడు ఏ చిన్న పని చేసినా అక్కడికి తెలిసిపోతుంది, ఏదో రోజు వచ్చి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఏదైనా చేయగలడు, సాధించగలడు. అతనుకున్న ఆ శక్తి సామర్థ్యాలు, జ్ఞానమంతా తొక్కిపెట్టి, నాకు తెలిసి వాళ్ళ మామ ఇత్రో అడుగుతున్నప్పటికి మోసే ఏం చేస్తున్నాడు తెలుసా, వాళ్ళ మామ ఇత్రో 10 సార్లు అడుగుంటాడు, అబ్బాయి నీకు ఇంతకీ ఏ పని వచ్చు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా కానీ ఏ పని చేస్తావు అంటే, ఈయన ఏం మాట్లాడకుండా తన చేతిలో ఒక గొర్రె పిల్లని తీసుకొని ఇలా కిలుగుతున్నాడేమో. గొర్రె పిల్లలతో నీకు సంతోషంగా ఉన్నట్టుంది, సరే నా మందన వైపు అన్నాడు. అక్కడ నేనే ఉన్నాను అనుకో, మోస పక్కన కామెడీ ఫ్రెండ్ని ఒక్కసారి ఇలా చూస్తా, అరే ఎవరిని పట్టుకుని ఏ పని ఇస్తున్నావు అసలు నువ్వు, అవును మరి 10 సార్లు అడిగా నీకే పని వచ్చు, ఏ పని చేస్తావురా బాబు అంటే, ఆ గొర్రె పిల్లలతో ఆడుకుంటాడు ఈయన. సరే నీకు గొర్రె పిల్లలు ఇష్టమైతే ఆటి వైపు. చాలా పెద్ద ఉద్యోగం ఇచ్చారు మోసేకి. ఎంతకాలమో తెలుసా, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల జీవితం. ఆయన పాట పాడేమన్నాడు తెలుసా, మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు సుమారుగా, అధిక బలం ఉంటే 80, ఆ 80 కూడా అయిపోయి. అంటే ఆయన మాటలో ఏమన్నాడు తెలుసా, 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఇదిగో నా ఆయుష్ 70 సంవత్సరాలు అయింది, ఇంకా అధిక బలం ఉంటే మరో 10 సంవత్సరాలు బతుకుతాను, ఈ 10 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఆ పనికి పిలుస్తాడేమో, ఏదైనా అద్భుతం జరుగుద్దేమో అనుకుంటే, ఇదిగో వినండి, సంవత్సరం రోజు దాటిపోయింది, కానీ ఆయన అనుకున్న అధిక బలం ఆయుష్ కూడా 80 సంవత్సరాలు అయిపోయింది. 3వ అధ్యాయం 1వ వచనానికి ఆయన ఎమోషన్ అది, ఆయన ఫీలింగ్ అది. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనానికి మోసే గారి మైండ్ ఏంటి, ఆయన మైండ్లో ఏం తిరుగుతుంది, ఆయన మానసిక పరిస్థితి ఏంటి, ఎమోషన్ ఏంటి, మూడ్ ఏంటి, ఫీలింగ్ ఏంటంటే, మనిషి బతికితే 70 సంవత్సరాలు బతుకుతాడు, మరికొద్ది బలం మంచిగా ఉంటే 80 సంవత్సరాలు, ఆ 80లో అవ్వంది, ఆ తర్వాత ఇంక ఉన్నది సావు ఒక్కటే. ఆ 3వ అధ్యాయం 1వ వచనానికి ఆయన పరిస్థితి ఏంటో తెలుసా, తీవ్రమైన నిరాశ. జీవితంలో ఎన్నో అనుకున్నాడు, ఏమీ జరగలేదు. ఏం జీవితం అయిపోయింది. ఈ స్థలంలో కూర్చున్న అన్నయ్యలు, పెద్దలు, యవ్వనస్తులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరైనా ఇదిగో ఈ మాట ఆలకించండి. 3వ అధ్యాయం 1వ వచనానికి
మోషే గారి ఫీలింగ్ ఏంటో తెలుసా? జీవితంలో ఏదో సాధించదాం అనుకున్నాను, జీవితం అయిపోయింది, ఆ ఎక్స్ట్రా 10 సంవత్సరాలు కూడా అయిపోయింది, ఇప్పుడు ఇంకేది అయ్యే అవకాశం లేదు. దేవుడు వచ్చి నన్ను పిలిస్తే, తన గొప్ప కార్యాలకు వాడుకుంటే, నన్ను నిలవబెడితే, ఇదిగో కనీసం ఒక 5 సంవత్సరాల ముందు పిలిచిన 5 సంవత్సరాలైనా చేసేవాడిని. మొత్తం ఆయుష్ అంతా అయిపోయింది. అధిక బలంతో వచ్చిన ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ 10 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం జరుగుద్ది? ఏం సాధించాలని, ఏం సాధిస్తానని, ఏం చూస్తానని ఇంకా బతకా చెప్పు? ఎంత నిరాశ ఉందో తెలుసా జీవితానికి? అంత అట్టర్లీ, అంత దేవుడు ఒకవేళ 79 సంవత్సరాల వయసులో పిలిచినా, ఇంకా 1 సంవత్సరం ఉంది కదా, ఈ సంవత్సరం దేవునికి సేవ చేయడానికి నాలో శక్తి ఉంది కాబట్టి వాడుకోవడానికి దేవుడు పిలిచాడు అని అనుకునేవాడు. ఆ 79 కూడా దాటిపోయి 80 కూడా దాటిపోయిన తర్వాత దేవుడు ఇప్పుడు రా అని అంటున్నాడు. హే, ఎవరు సార్ మీరు అంటే, ఇదిగో నేను మీ అబ్రాహాము నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఈ మాట ఎందుకు అన్నాడో తెలుసా? మీ పితరులైన అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఏ వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఇప్పుడు రా అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విమోచించడానికి ఇప్పుడు నిన్ను పంపిస్తున్నా. నువ్వు చిన్నప్పటి నుంచి కలలు కన్నావే, ఏ పని చెయ్యాలి, ఏది సాధించాలని, అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా అంటే, ఇప్పుడా? చాలు ఇంకెవరినైనా చూసుకో, నాకు మూడు లేదు. హే మోసే, అలిగావా? నేను అక్కడ ఉంటే అలాగే అడిగేవాడిని, అలిగావా ఏంటి అది? అలగకపోతే ఇంకేముంటుంది? నేను పరిగెత్తగలిగి యుద్ధం చేయగలిగే రోజుల్లో దేవుడు నన్ను పంపిస్తాడు అనుకుని కలలు కన్నా. అప్పుడేమో పక్కన కూర్చోబెట్టాడు. పిలుస్తాడని చూసా, 60లో చూసా, 70లో చూసా, 80 కూడా అయిపోయింది. 80 దాటిపోయిన తర్వాత ఇప్పుడు రా పంపిస్తానంటుంటే, ఇప్పుడు ఎవరికి కావాలి? నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూసుకో. ఏ మోసే, నువ్వేం ఫీల్ అవ్వకు, కానీ ఇదిగో నా టైమింగ్ ఎలాగే ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకు ముందు 80 లోపు పంపించినట్టు నువ్వేమనుకుంటావు తెలుసా? 80 లోపు ఇంకా అధిక బలం ఉంది కాబట్టి దేవుడు ఒక మనిషిలో అధిక బలాన్ని చూసి దేవుడు వాడుకున్నాడని నువ్వు అనుకుంటావు. తర్వాత చరిత్రలో వచ్చే ప్రతివాడు ఏమనుకుంటాడు తెలుసా? మనిషిలో బలం ఉంటే దేవుడు వాడుకుంటాడు అని ప్రతి ఒక్కడు కండలు పెంచుతాడు. కండలతో జరిగే పని కాదు సార్ మంది. ఒకవేళ 40లోనే నిన్ను వాడుకున్నాడు అనుకో, ఐగుప్తు సకల విద్యల్లో నేను అరితేను వాడిని కాబట్టి దేవుడు చూసావా మోషేను వాడుకున్నాడని. ఇప్పుడు మనందరం ఏం చేయాలో తెలుసా? భారతదేశంలో అమెరికాలో చదువులన్నీ వదిలేసి ఐగుప్తుకి వెళ్ళి అక్కడ చదువుకొని తయారవ్వాలి, దేవుడు నన్ను వాడుకుంటాడని. దేవుడు వాడుకునేది జ్ఞానము, చదువు, ఒంట్లో బలము, వయసు, అందము, చందాలు ఇవి చూసి కాదు దేవుడు వాడుకునేది. నేను సంథింగ్, నా దగ్గర ఏదో సంథింగ్ ఉంది కాబట్టి దేవుడు వాడుకోవడానికి నా దగ్గర ఉంది అనుకునేవాడిని ఎప్పుడు దేవుడు వాడుకోలేడు, పక్కన పెడతాడు. దేవుడు కనికరించి వాడుకున్నా మనమేమనుకుంటామో తెలుసా? నా దగ్గర ఇది ఉంది కాబట్టి దేవుడు వాడుకున్నాడు. రేపు పొద్దున్న సేవ చేసిన ఏం చేస్తామో తెలుసా? అరే పిల్లలు, యవనస్తులు వినండి, రతములు, మీరు కూడా నా దగ్గర ఇది ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు, మీరు కూడా మంచిగా చదువుకోండి, లేకపోతే మీరు కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసి అందంగా నీట్గా తయారవ్వాలి. ఈ కబుర్లని చెప్తాం అప్పుడు మనం. దేవుడు అలాంటి అవకాశం మోసేకి ఇవ్వలేదు. మోసేని ఏ టైంలో ఎప్పుడు వాడుకున్నాడో ప్రపంచానికి తర్వాత చరిత్రకు రాయించి ఏం తెలియచేస్తున్నాడో తెలుసా? ఈ దేవుని కార్యాలు నా దగ్గర ఏదో ఉంది కాబట్టి, నేను ఎంతో కొంత మంచోడిని కాబట్టి, నేను భక్తిపరుణ్ణి కాబట్టి, లేకపోతే నాకు పెద్ద జ్ఞానం తెలుసు కాబట్టి, నేను అందగాడిని కాబట్టి, ఆరోగ్యవంతుడిని కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నాడని చెప్పడానికి ఏ మాత్రం ధైర్యం చెయ్యకూడదు. దేవుడు ఎంత గొప్ప కార్యాలైనా, ఎంత భీకరమైన కార్యాలైనా ఒక వ్యక్తిని నిలబెట్టుకుని జరిగించుకునేది తన శక్తి సామర్థ్యముతో, తన కృపా కనికరాలతో, కానీ ఒక మనిషి దగ్గర చూసిన ఏదో ఒక కారణంతో కాదు. ఈ వచనం ఏం తెలియచేస్తుందో తెలుసా? ఈ సత్యం ఏం తెలియచేస్తుందో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను నేను దేవునికి పనికిరానన్న మాట అనే ఆలోచన చచ్చిపోద్ది. నేను దేవునికి పనికొస్తానన్న మాట మీకు స్థిరమవ్వాలి హృదయంలో. మీ చదువులు బట్టి కాదు, క్యాస్ట్ బట్టి కాదు, మీరు కనిపించే రూపం, స్థితిగతులు బట్టి కాదు, మీకు ఏది లేకపోయినా ఈయన ఎలాంటి దేవుడు మీలాంటి వ్యక్తిని నిలబెట్టుకుని ఏ కార్యాలైనా జరిగించుకుంటాడు. కాబట్టి ఈ భారతదేశంలో అనేక మంది రక్షణ పొందడానికి దేవుడు ఎక్కువగా వాడుకున్నది చిన్న కులస్తులనే. ఎంతకంటే ప్రూఫ్ ఏంటి సార్ ఈ మెసేజ్కి? ఎంత గొప్ప దేవుడు వాడుకొని కార్యాలు చేసుకొని భారతదేశంలో ఎక్కువ మంది జనాలను రక్షించుకోవాలంటే ఏ పంతులు గారే అవ్వాలా? ఏ చౌదరి గారే అవ్వాలా?
నిన్నే పాస్టర్ గారు చెప్పారు, చెన్నై నుంచి వచ్చిన పాస్టర్ గారు, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఇదిగో మేము ఉన్నాం, మేము తగిన వారం, మేము గొప్ప వాళ్ళం అనుకునే వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. ఎవరు ఎన్నిక లేని వాళ్ళు అలాంటి వాళ్ళను వాడుకొని భారతదేశంలో ఇప్పటికి దేవుడు ఇంతమందిని రక్షించాడు. చూడండి, మళ్ళీ ఈ మాట చెప్తున్నా, నేను ఎవరినో సపోర్ట్ చేసి మరికొన్ని కులాలను నేను తగ్గించట్లేదు. దేవుని యొక్క పద్ధతి చెప్తున్నా. నేను సంతం కాబట్టి, నేను ఇది కాబట్టి, నేను చదువుకున్నాను కాబట్టి, నేను మంచివాడిని కాబట్టి, సమాజంలో నాకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి, అందగాన్ని కాబట్టి, వయసులో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడని ఎవ్వరూ అనుకోకూడదు. దేవుడు ఎక్కడ ఏ కారణం లేని దగ్గర కూడా తన కృపనిచ్చి బలపరిచి నిలబెట్టుకొని వాడుకుంటాడు. ఎవ్వరినైనా నా దగ్గర ఇది ఉంది అనుకున్నంత వరకు పక్కన పెడతాడు. నేను జీరో, నేను నథింగ్. ఆ ఒక్క 79వ సంవత్సరంలోనైనా ఇంకొక సంవత్సరం నాకు బలం ఉంది, శక్తి ఉంది, దేవుడు పిలిస్తే సంవత్సరమైనా పని చేయగలను అనుకునే ఆ వయసు కూడా దాటిపోయి ఇంకేముంది చావు తప్ప అనేటప్పుడు దేవుడు వచ్చి, అబ్బా ఇప్పుడు నాకు కావాలి, పద, నువ్వు ఏ కార్యం చేయడానికి ఏ కలగన్నావో చిన్నప్పటి నుంచి ఆ కళ నెరవేరుస్తాను, ఇప్పుడు పద అని దేవుడు అంటే అప్పుడు మనసు రావట్లేదు ఈయనకి. ఎందుకో తెలుసా? చాలా దుఃఖం ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు చేంజ్ చేస్తాను తెలుసు ప్రభు, మాట్లాడలేకపోతున్నా. 40 సంవత్సరాలు నేను ఎక్కువ మాట్లాడిన మనిషి, 40 సంవత్సరాలు నేను ఎక్కువ మాట్లాడిన భాష ఏదో తెలుసా ప్రభు? చెప్పండి. 40 సంవత్సరాలు ఈయన ఎక్కువ మాట్లాడిన భాష ఏంటి చెప్పండి? గతించిన 40 సంవత్సరాలు, 40 నుంచి 80 సంవత్సరాల వయసులో ఎక్కువ మాట్లాడిన వ్యక్తులేంటి? మా భాష ఏంటో తెలుసా? మెమ్మెమ్మే తెత్తెత్తే అంటే ఏంటో తెలుసా? ఆ గొర్రెలతోనే, ఆ మందలతోనే. మనుషులతో కూడా కాదు ప్రభువా, మనుషులతో కూడా తక్కువ మాట్లాడాను ప్రభువా, ఈ మందలతోనే ఎక్కువ మాట్లాడాను. ఇంక నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతాను ప్రభు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ భాష ఇప్పుడు కావాలి అక్కడ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనుషులతో మాట్లాడే భాష అవసరం లేదు నీకు. ఈ జంతువులతో ఎలా మాటలు మాట్లాడేవో ఈ కేకలు ఈ అరుపులే అక్కడ అవసరం. ఎందుకంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా అలాంటి వాళ్ళే, అర్థం చేసుకోరు, పశువులు అంటున్నాయి. నీకు అవసరమైన భాష 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాను. నువ్వేమనుకున్నావు తెలుసా? నీ సేవ చేయడానికి అవసరమైన భాష నైపుణ్యం ఐగుప్తు సాక్షులు అనుకున్నావు. వాటితో పని జరగదు తమ్ముడు. ఇదిగో దీంతోనే పని జరుగుద్ది. పద ఇప్పుడు. అయినా ఈయన మనసు లేదు. ఈయన మనసులో ఎందుకు లేదు తెలుసండి? ఈ మాటలు వినండి. ప్రభువా, 40 సంవత్సరాల వయసులో నేను ఒక బాహుబలిలా కనిపించేవాడిని ప్రభువా. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా, కొందరికి ఎవరినో అర్థమవుతుంది ఈ మాట. 40 సంవత్సరాల వయసులో నేను ఒక బాహుబలిలా కనిపించేవాడిని ప్రభువా. అప్పుడే నా సొంత ప్రజలు నా మాటను నమ్మలేదు, నన్ను పరిగెత్తించారు. ఏమన్నారో తెలుసా? నా సొంత ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఐగుప్తీయుడు ఒకడు బాధ పెడుతూ ఉంటే వాడికి ఒక దెబ్బ కొట్టా, చచ్చిపోతాడని కొట్టలేదు ప్రభువా, ఒక దెబ్బ కొట్టా. ఇది బాహుబలి దెబ్బ కదా, దెబ్బకు చచ్చాడు. బాబోయ్, ఐగుప్తీయుడిని దెబ్బతో కొట్టి చంపేశాడు. శవం దొరికితే ఎక్కడ జైల్లో పెడతారు, చంపేస్తారని వెంటనే ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆ ఇశ్రాయేలీలు చూశారు ఇద్దరు. మరుసటి రోజు వేరొక ఇద్దరు ఇశ్రాయేలీలు గొడవలు ఆడుకుంటున్నారు. మోషే చూసి వచ్చి, అరే మీ ఇద్దరు సహోదరులు కదా, ఇశ్రాయేలీలు సహోదరులు కదా, బ్రదర్స్ కదా, మీ మధ్యన ఎందుకు బ్రదర్స్ గొడవ అని అన్నాడు వచ్చి. అప్పుడు వెంటనే వీళ్ళు ఏమన్నారు తెలుసా? నిన్న ఐగుప్తీని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తాం అన్నాడు. అంటే నిన్న ఒక దెబ్బ కూడా ఒక చచ్చిపోయాడు, విషయం బయటపడకుండా నేను ఇసుకలో పాతి పెట్టేశాను. కానీ ఈ విషయం ఎలా తెలిసిపోయింది, ఇంకెంతమందికి తెలుసో అని. ఇదిగో నాకు తెలిసి ఇంటికి వెళ్ళి బట్టలు కూడా తెచ్చుకోలేదు, అట్నుంచటే పారిపోయాడు. ఇశ్రాయేలీయుడు బానిసత్వంలో ఉన్న వీడికే నేను ఒకరిని చంపేసి ఇసుకలో పాతి పెట్టిన సంగతి తెలుసంటే ఇంకా గవర్నమెంట్కి సైనికులకు తెలిస్తే నన్ను ఉంచుతారా? ఇంటికెళ్ళి ఇంకో బట్టలు కూడా తెచ్చుకోలేదు, అట్నుంచి అటే పరిగెట్టాడు ఆయన. దేవునితో ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, ఇప్పుడు కాదు ప్రభువా, 80 సంవత్సరాల తర్వాత కాదు, 40 సంవత్సరాల వయసులో కత్తిలాగా ఉన్నాను, నువ్వేలే నన్ను చేసావు. ఆ టైంలో నా సహోదరులైన ఇశ్రాయేలీలకే నేను హీరో కాదు, పరిగెత్తాను. 40 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల వారు 80 సంవత్సరాల్లో వాళ్ళే ఒప్పుకుంటారు. ఇంకా ఐగుప్తు దేశస్తులు నా నాయకత్వాన్ని ఏం ఒప్పుకుంటారు? ఫరో చక్రవర్తి నా నాయకత్వాన్ని ఇంకేం ఒప్పుకుంటాడు? కానీ ప్రభు నీకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడో ఉన్న నా ప్రజలకో ఐగుప్తీయులకో ఫరో చక్రవర్తికో ఎందుకు? నా ఇంట్లోనే నేను నా మొగుడిని కాదు, మా ఆవిడ మొగుడు. ఇంట్లోనే నేను భర్తను కాదు.
పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నా, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నా నా భార్యకి, ఇదిగో అమ్మాయి, ఇది మా పద్ధతి, ఇది మా ఆచారం, ఇది మా దేవుడు, ఇది మా భక్తి, పిల్లోడికి సున్నతి చేయించాలని ఇదిగో మా పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నాను. నా భార్యకే నేను భర్తను కాదు, నాయకుడిని కాదు, ఇంకెక్కడికో వెళ్ళి ఈ వయసులో భర్తనంటే నాయకుడిని అంటే మీకే అర్థం కావట్లేదు ప్రభు నా పరిస్థితి అంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంట్లో నువ్వు నాయకుడు కాదా, ఎలా చెప్తున్నావు? అవును ప్రభా, నేనంటే నా భార్యకే ప్రేమ లేదు, నా మాటకి ఆమెకి ఏమాత్రం గౌరవం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను సున్నతి గురించి పిల్లోడికి చేయించమని. ఇంతకీ సున్నతి గురించి పిల్లోడికి చేయించమని ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఇదిగో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి విషయం అర్థం చేసుకోవడానికి. వాళ్ళిద్దరికి పెళ్ళయింది, మొదటి రాత్రి ఇద్దరు కలిసి ఉన్నారు. అప్పుడు ఆ భార్య అడిగింది, ఇదేంటిది ఎలా ఉంది, ఇలా ఉండదే, ఇదేంటి ఎలా ఉంది? అప్పుడు ఏం చెప్తాడండి మోసే? ఆయన యొక్క సున్నతి సీక్రెట్ ప్రపంచానికి ఎవరికి తెలియదు, ఓన్లీ కొత్తగా వీళ్ళు మొదటిసారి వింది ఈ అమ్మాయి. ఇదేంటి ఎలా ఉంది, ఇలా ఉండదు కదా, ఇది న్యాచురల్ కాదు కదా, సహజం కాదు కదా, ఇదేంటి ఎలా ఉంది, ఇలా ఉండదు కదా అంటే, అప్పుడు మోసే ఏం చెప్తాడు? మేము మా దేశం మా ప్రజలందరూ అంతే అని చెప్తాడు. అందరూనా? సిగ్గుపడుతూ మొహమాట పడుతూ మొదటి రోజు రాత్రి కదా విషయాలు తెలిసిన తర్వాత, మా దేవుడైన యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చారు, ఆయన పక్క మేముంటే ఇది చేయాల్సిందే అని అన్నాడు. ఇదిగో నా గురించి నువ్వు వర్రీ అవ్వకు, రేపు పొద్దున మన పిల్లలు పుట్టారనుకో వాళ్ళకి తప్పదమ్మాయి అని అంటే, ఏయ్ నా పిల్లల మీద నువ్వు చెయ్యేసావు, అసలు ఊరుకోను. ఏం చెప్తాను నేను? నీ సీక్రెట్ నాకు తెలుసు, ఇంట్లో గదిలో ఇద్దరు ఉన్నాం కాబట్టి నీ సీక్రెట్ నాకు తెలుసు. రేపు పొద్దున మన పిల్లలకి ఎలా చేసావనుకో ఊరోళ్ళందరూ ఇదేంట మా పిల్లడికి ఎలా చేశారు, ఇదేంట ఎలా చేశారంటే ఏం చెప్పాలి నేను? నా వల్ల కాదు, నువ్వు ఏం చేసుకున్నావు, ఎలా తగలబడ్డావు తగలబడు, నా పిల్లలకి ఎలాంటి చేయక. ఈ రాత్రి ఈ గొడవ పిల్లలు పుట్టకముందే మొదలైపోయింది వాళ్ళిద్దరి మధ్యన. సరేలే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు సంతోషంగా ఎంజాయ్ చేద్దాం అని అక్కడికి అది కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి అడిగిన తప్పు ఏమంటున్నాడు తెలుసా? నా భార్యకే నేను నాయకుడిని కాను, నేను అక్కడికి వెళ్ళేమో ఇశ్రాయేలీలకి నాయకుడిని, ఐగుప్తీయుల నా నాయకత్వాన్ని ఒప్పుకుంటారా, అంగీకరిస్తారా? చక్రవర్తి అంగీకరిస్తాడా? నీకు అర్థం కావట్లేదు ప్రభువా, నేను నా ఇంట్లోనే మగాడిని కాను అంటే నా మాట చెల్లదు, ఇంకెక్కడో వెళ్ళి నా మాటకి ఎవరు గౌరవిస్తారు ప్రభువా అని ఆయన ఎంత నిరాశలో దుఃఖంలో ఉన్నాడో తెలుసా? ఎందుకు మోసే ఎన్నిసార్లు వెళ్ళమన్నా వెళ్ళను అంటున్నావు అంటే, ఏం వెళ్తాం ప్రభువా, నీకేం తెలుసు, నీకేం తెలియదు చెప్పు, ఇంట్లో ఏముందో నీకు తెలియదా, ఇంట్లో పరిస్థితి ఏంటో తెలుసా, మా ఆవిడతో పరిస్థితి ఏంటో తెలుసా, నా భార్య నా మాట వినదు, నా మాటకి లెక్క చేయదు, అందులోకి భక్తికి యెహోవాకి సంబంధించిన విషయాల్లో ఇంక నేను ఎవరికి చెప్పి నా మాట ఎవరు గౌరవిస్తారని చెప్పలేని డిప్రెషన్లో ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. దేనికి? ఆశీర్వదించడానికి కాదు. దేవుడి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆశీర్వాదమే ఉండదు. దేవుడి ఇంట్లో అడుగు పెడితే కొన్నిసార్లు దెబ్బలు కూడా ఉంటాయి. చావు వరకు తీసుకెళ్ళడానికి కూడా ఇంటికి వస్తాడు. ఇదిగో ఇక్కడికి వచ్చాడు. ఇదేమైనా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేశాడా అంటే కాదు. దేవుడైన యెహోవా ఈ పని ఎప్పుడు చేశారో తెలుసా? వాళ్ళు మిద్యాను దేశంలో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జరగలేదు ఇది. వాళ్ళు దేవుని మాట చెప్పున ఊరు వదిలేసి ప్రయాణంలో ఉండి సత్రం ఒక దగ్గర చీకటి పడింది, సత్రంలో పడుకోవడానికి బస చేశారు. ఆ సత్రంలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేని చంపడానికి వచ్చారు. ఈ విషయం ఈ భార్యకి తెలిసింది. ఈ భార్యకి బాగా అర్థమైంది, నేనేదో చేసి ఆపకపోతే నా భర్తను వాళ్ళ దేవుడైన యెహోవా చంపేస్తాడని అర్థమైంది. ఒకవేళ నేనే సిప్పోరా అయితే ఏం చేస్తానో తెలుసా అండి? వినండి మాట. నేనే ఆ భార్య స్థానంలో ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఇతగాన్ని పెళ్లి చేసుకోబట్టి నా సొంత ఆస్తి, ఇల్లు, పొలాలు, గౌరవం, సొంత మనుషులు అందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే ఆ చక్రవర్తి ఉంచుతాడో, జైల్లో వేస్తాడో, చంపేస్తాడో నన్ను నా పిల్లల్ని అందరినీ. ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళలేను. కానీ ఇప్పుడు దేవుడైన యెహోవా తన భర్తను చంపడానికి వచ్చాడు. నేనే సిప్పోరనైతే ఏం చేస్తానో తెలుసా? సూపర్ ఉంది, చంపే. నేను ఈ మూట ముళ్ళు పట్టుకొని నా కొడుకులను పట్టుకొని నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి బతికేస్తా అనాలి. అనవసరంగా నిన్ను చేసుకున్నాను, అదే మా సొంతంలో చేసుకుంటే నేను హ్యాపీగా మా ఇంట్లో ఉండేదాన్ని, మా ఊర్లో ఉండేదాన్ని. ఇప్పుడు జీవితం చూడు ఎలా వచ్చిందో, రిస్క్లో పడ్డాను, ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు,
ఛ, నిన్ను చేసుకోబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది అని సతాయిస్తున్న ఆమె నిజంగా వెనక్కి వెళ్ళిపోవాలి, తన భర్త మీద ప్రేమ లేదు, ఊరికే సతాయిస్తుంది, తన మీద ఏమాత్రం గౌరవం ప్రేమ లేకపోతే ఏం చేయాలి, తన భర్తను చంపడానికి దేవుడైన యెహోవా వచ్చాడని తెలియగానే నీ పని కానీ నేను మా ఇంటికి వెళ్ళిపోతానని మూటముళ్ళు సర్దేసుకొని పిల్లల్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి మరుసటి రోజు. కానీ వెంటనే ఏం చేసిందో తెలుసా, ఇదిగో ఒక పిల్లోడి మీద గంటు పెట్టాలి అంటే, చర్మం కొయ్యాలి అంటే ఆ కత్తినో దేన్నో కొద్దిసేపు కాల్చి ఎర్రగా కాల్చిన తర్వాత అప్పుడు ఒంటి మీద చర్మం కొయ్యాలి, ఏదో చెయ్యాలి. వెంటనే సూదంట రాయి తీసుకొని ఆ పిల్లోడికి ఇలాగ కోసేసిందంటే ఎంత వేగం చేసిందో చూడండి. దీంట్లో ఏం కనిపిస్తుంది? మనకు కాదు, మోసేకి ఏం కనిపిస్తుందో తెలుసా? మోసే, నువ్వేమనుకుంటున్నావు? నీ భార్యకి నీ మీద ప్రేమ లేదంటావా? ఒకవేళ నీ మీద ప్రేమ లేకపోతే ఇలా చెయ్యదు. భార్య మీద భర్తకి, భర్త మీద ఉన్న భార్యకు ప్రేమను దేవుడు రుజువుపరచడానికి కుటుంబంలో రోగాలు, మరణ భయం తెస్తాడు. భార్య మీద ప్రేమ, అనురాగం కావాలనే కోరిక ఈ భర్తకు లేకపోతే ఎలాగో పోనీ నేను ఇంకో దాన్ని చూసుకుంటా అని అనుకునేవాడు. సార్, మోసే అంటున్నాడు, నా భార్యకే నా మీద ప్రేమ లేదు, నా మాట మీద గౌరవం లేదు, నా మీద ఎలాంటిది లేదు. ప్రతిసారి వేరే వాళ్ళని ఎవరినో పోల్చి నన్ను చాలా దుఃఖపెడుతుంది, అవమానిస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి 80 సంవత్సరాల వయసులో నేను ఇక్కడ వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారు? నా నాయకత్వాన్ని ఎవరు అంగీకరిస్తారు? ప్రభు, నీకు అర్థం కావట్లేదు నా సమస్య అంటే. దేవుడు ఎంత అద్భుతంగా తన కార్యాలు జరిగించాడు చూడండి. ఒక కుటుంబాన్ని ప్రేమతో ఎలాగ కడిపెట్టే చూడండి. ఏంటి, నీ భార్యకి నీ మీద ప్రేమ లేదు అనుకుంటున్నావా? చూడు, చూపిస్తా, ప్రూవ్ చేస్తా అని దేవుడు అతని మీదకి మరణకరమైన ఏదో సమస్యను తీసుకొచ్చేసరికి, అయ్యి బాబోయ్, తన భర్తను కాపాడుకోవడానికి ఈ స్త్రీ అసలు అలా చేయకూడదు. ఏదో కత్తిని బాగా ఎర్రగా కాల్చి అప్పుడు చర్మాన్ని కొయ్యాలి. వెంటనే ఒక రాయిని పట్టుకొని ఆ పిల్లోడి చర్మాన్ని కోసేసి అక్కడ పడేసి, అయ్యి బాబోయ్, ఏమందో తెలుసా? దేవుని దగ్గర ఏమందో తెలుసా? దేవుడైన యెహోవాకి ఏమందో తెలుసా? ఆడెవడో కాదు నా భర్త, ఈయనే నా భర్త అంది. అంటే దేవుడు ఎందుకు ఆ ఇంటికి సమస్యను తీసుకొచ్చాడో అర్థమవుతుందా? ఎందుకు ఇంటి యజమానికి, భార్యకు, భర్తకు రోగాలు వస్తాయో అర్థమవుతుందా? మరణం వరకు దేవుడు తీసుకెళ్తాడు అర్థమవుతుందా? రోగము, సమస్య, మరణం లాంటి భయం వచ్చినప్పుడే మనిషి యొక్క విలువ అర్థమవుతుంది. అప్పుడు పట్టుకొని ఏడుస్తారు, నువ్వు నాకు కావాలని. అంతవరకు ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్లు వేస్తారు. నువ్వు కాకపోతే అది కాకపోతే వీడు కాకపోతాడు అని లోకంలో ఎన్నో చూపులు చూస్తారు. కానీ నాకు వాళ్ళెవరూ వద్దు, నువ్వే నా అసలైన భర్తవి, నా జీవితానికి నువ్వే నా భార్యవి. ఈ మాట ఆ స్త్రీ ఎలా చెప్పిందో తెలుసా? ఆ చర్మాన్ని కోసి ఆయన దగ్గర పడేసి దేవునితో చెప్పిందన్నమాట. దేవుని ముందు తన భర్తతో చెప్తుంది. అంటే దేవుడు తన భర్తను చంపడానికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఈమెను సెట్ చేయడం. ఈమె మనసు బాలేదు. దేవుడైన యెహోవా యొక్క సేవకుణ్ణి బాధపడుతుంది భార్య. ఇదిగో, ఇక్కడ ఎవరైనా అలాంటి భార్యలుంటే, భర్తలుంటే జాగ్రత్తగా ఉండండి. కబడ్దారి విషయంలో నీ భార్య కానీ నీ భర్త కానీ చర్చికి వెళ్ళి యేసు ప్రభువా అని అన్నారంటే వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు మీరు ఎలాంటి అన్యాయం చేయకూడదు, బాధపరచకూడదు. ఈ మధ్య ఏం జరిగిందో చెప్తాను చూడండి. మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటారు, ఆయన పాస్టర్ గారే. ఆయన చర్చిలో ఒక భార్యాభర్తలు, యంగ్ ఫెలో, చిన్న పిల్లలు వాళ్ళిద్దరికి. భార్యాభర్తలు ఇద్దరు కూడా సూపర్గా ఉంటారు, చూడడానికి వెరీ గుడ్ లుకింగ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. ఈ పిల్లకి ఏమైందో కానీ పిల్లలు పుట్టిన ఒక 4 సంవత్సరాల నుంచి భర్త చెయ్యేస్తే ఒప్పుకోదు. నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అంటది. దూరంగా ఉండను అంటది. వాళ్ళిద్దరి మధ్యన అదే గోల ఎప్పుడును. చర్చి వరకు వచ్చింది విషయం. సేవకులు కౌన్సిలింగ్ ఇచ్చారు, మాట్లాడారు, ఏం మార్పు లేదు. నాకు ఇష్టం లేదు సార్, నీకు కావాలంటే ఇంకెవరైనా చూసుకో అంటది భార్య. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఒక పెళ్ళికి వెళ్ళింది పిల్ల. ఆ పెళ్ళిలో ఎవడో పరిచయం అయ్యాడు. నువ్వు అంత అందంగా ఉంటావు, ఎంత అందంగా ఉంటావు, అవి ఇవని చెప్పేసరికి అబ్బో మురిసిపోయింది అక్క. అయ్యి బాబోయ్, నా అందాన్ని పొగిడేవాడు ఒకడు దొరికాడు, ఒకడు వచ్చాడని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇంకా ఫోన్ కాల్స్, చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. భర్త లేనప్పుడు ఇంటికి కూడా వస్తున్నాడు. భర్త లేనప్పుడు వాడి ఇంటికి వస్తున్నాడు. ఒకరోజు భర్త ఇంటికి వచ్చేసరికి వాడి ఇంట్లో ఉన్నాడు. గోడగెంతి పారిపోయాడు. ఈ భార్య భర్తల మధ్య గొడవ ఎక్కువైంది. చర్చికి వచ్చి పాస్టర్ గారితో చెప్పారు. పాస్టర్ గారు కూర్చోబెట్టి, అవునమ్మా, నీ భర్తను దూరంగా ఉంచావు, వాడెవడో ఎందుకు అసలు మాట్లాడుతున్నావు? ఈ పిల్ల ఏమందో తెలుసా? నోరేసుకొని పడిపోయింది. నాకు తెలీదా? నేను ఎలాంటిదాన్నో నాకు తెలీదా? ఎవరితో మాట్లాడితే తప్ప?
నా లిమిట్స్ నాకు తెలుసు, నేను చాలా భక్తిపరురాలని, నా భక్తిని నన్ను శంకించకూడదు మీరు అని తిరగబడిపోయింది. మీరు ఇంకెక్కువ మాట్లాడితే సూసైడ్, ఆత్మహత్య చేసుకుంటాను అంతది. ఇంకేం చేస్తాం? తల్లికి దండం పెట్టి, సరే అమ్మ నువ్వు దేవదూతవే, నీ దగ్గర ఏ పాపం లేదు, వదిలేసాం. కానీ ఏదో తేడా అయితే జరుగుతుంది. భర్త ఊళ్ళో లేని రోజు ఒకసారి ఆ పిల్లోడు వచ్చాడు. హైవే నుంచి ఒక్క టర్న్ తిరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, 1 కిలోమీటర్ దూరంలో హైవే నుంచి. అక్కడ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. పక్కూరు పిల్లోడు, వాడు క్రిస్టియన్ కాదు, చచ్చిపోయాడు. వాడు ఎందుకు వచ్చాడు ఈ ఊరు? భర్త ఊరిలో లేడు, ఈ పిల్ల రమ్మంది, ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆ దేవుడు ఎక్కడైనా చంపొచ్చు. కరెక్ట్గా ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి తిరిగే టర్నింగ్ దగ్గర హైవే స్పాట్లో ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. ఏదో లారీ యాక్సిడెంట్, బైక్తో చచ్చిపోయాడు. ఈ విషయం తెలియకుండా ఉంటుందా? ఊర్లో యాక్సిడెంట్ అయింది, ఎవరో చచ్చిపోయారు. ఎవరు ఎవరు ఎవరంటే ఇగో ఈ పిల్లోడు. ఈ పిల్లోడు చచ్చిపోవడానికి కారణం ఎవరు తెలుసండి? దేవుని బిడ్డలు ఈ లోకానికి ఆశీర్వాదం ఇవ్వడానికే ఉన్నారు. దేవుని ప్రజల వలన, దేవుని కుమార్తె, దేవుని కుమారుడైన మన వలన ఈ లోకానికి దేవుని ఎరగని వాళ్ళకి ఆశీర్వాదమే మనం. వాళ్ళకి ఆశీర్వాదం కోసమే మనం ఉన్నాం. కానీ పాపం నుంచి బయటికి పిలవాల్సింది పోయి పాపానికి సై అంటూ పాపం చేయడానికి మొదలుపెట్టి, దేవుని యొక్క కుమారుడు, తనకి పెళ్లి చేసిన భర్త ఎవరో తెలుసా? దేవుని యొక్క కుమారుడు అబ్బాయి. ఇక్కడ కూర్చున్న మీకు నాకు ఉన్న భార్య భర్త ఎవరో తెలుసా? దేవుడు మీకు పెళ్లి చేశాడు. ఎవరినిచ్చి? మీరు మగవాళ్ళు అయితే దేవుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు మిమ్మల్ని కాపాడాలని. అంటే ఒక రకంగా దేవుడు పిల్లనిచ్చిన మావ అంటే బాగోదు. కానీ మీరు అర్థం చేసుకోవాలి విషయం. నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే వాడు పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తాను? పట్టించుకోకుండా ఉంటానా? దేవుడు కూడా అలాగే ఉంటాడా? నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఇదా, నీ పద్ధతి ఇదా? హే పిల్ల, నీకు నా కుమారుణ్ణిచ్చి పెళ్లి చేసా, నా కొడుకునే నువ్వు మోసం చేస్తావా? దేవుని కోపం రగులుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్రాణం మీదకే వస్తుంది. నిజానికి ఈ పిల్లని చంపాలి, కానీ దేవుడు ఈ పిల్లలో దేవుని భయం కలగాలని ఈ పిల్ల ఎవరిని రమ్మందో వాడిని చంపేశాడు రోడ్డు మీద. మీకు అర్థమవుతుందా? ఇది అనగనగనగనగనగన అట అని చెప్పే కథ కాదు ఇది. కరెక్ట్గా 1.5 సంవత్సరం అవుతుంది ఇది జరిగి. ఈ రోజు కూడా అంతే. దేవుడు తన ప్రాణమంత ఇష్టముగా ప్రేమించుకున్న వ్యక్తిని మీకు పెళ్లికిచ్చి మీకు వివాహంలో ఒకటిగా కలిపాడు. అలాంటి వ్యక్తికి మీరు ద్రోహం చేసినా, అన్యాయం చేసినా, ఆమెకు లేక నీ భర్తకు నువ్వు చూపించాల్సిన ప్రేమ ఏమైనా తక్కువ చేసినా, ఇంకా ఏ విషయంలో ఆమె మీద చెయ్యెత్తి కొట్టినా, నువ్వు ఎవరి మీద చెయ్యెత్తి కొడుతున్నావో తెలుసా? ఏ భర్తకు, ఏ పురుషునికి నువ్వు మోసం చేస్తున్నావో తెలుసా? ఎంత గొప్ప భూమి ఆకాశాలని మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన దేవుడు తన ప్రాణమిచ్చి రక్తము చిందించి మరి కొనుక్కున్న వ్యక్తిని నీకు 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 ఆశీర్వాదంగా భర్తగా భార్యగా ఇచ్చి పెళ్లి చేశాడు. అలాంటి వ్యక్తికి నువ్వేం చేస్తున్నావో తెలుసా? ద్రోహం చేసి. కొన్నిసార్లు ద్రోహమే కావచ్చు, కోపతాపాలు, శాపనార్థాలు, బూతు తిట్లు, లా 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 అని ఇష్టం వచ్చినట్లు కోపం వస్తే చాలు ఇదే మాట. ఇంకా మీ భర్త పట్ల, మీ భార్య పట్ల కమిట్మెంట్, జాగ్రత్త, ప్రేమ, ఐక్యత, సఖ్యత దేని బట్టి ఉండాలంటే మీకు పెళ్లి చేసిన ఆయన్ని బట్టి ఉండాలి. ఎవరినిచ్చి పెళ్లి చేశాడో తెలుసా? సంఘంలో కూడా, సేవకు కూడా ఇదే పాఠం. నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను పాస్టర్ బాబు, పాస్టర్ బాబు నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను. నేను ఒక్క అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ ఒక్క అమ్మాయి విషయంలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావో నాకు తెలుస్తుంది, కనిపిస్తుంది. అలాంటిది నిన్ను నమ్మి నీ చేతి కింద మరొక 10 మంది స్త్రీలను చర్చికి ఎందుకు పంపించాలి? ఏం నమ్మి పంపించాలి? నువ్వెంత తిన్నగా ఉన్నావో నాకు కనిపించట్లేదు, నువ్వెంత నమ్మకం ఉన్నావో నాకు కనిపించట్లేదా? నీకు నా ఒక్క కుమార్తెని నీ చేతిలో పెడితేనే ఆమెనంత అన్యాయంగా చూస్తున్నావే, అనుమానించి బుర్రను తినేస్తున్నావే. అలాంటిది నిన్ను నమ్మి మరొక 10 మంది, 20 మంది, 50 మంది స్త్రీలను నిన్ను నమ్మి నీ పాదాల దగ్గర అంటే చర్చిలో ఎందుకు కూర్చోబెట్టాలి? వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తావు? ఏ దృష్టితో చూస్తావు? నువ్వేంటో, నీ పద్ధతి ఏంటో, నీ మనసు ఏంటో, నీ బలహీనత ఏంటో నాకు తెలుసు కూడా. ఆడపిల్లల్ని, స్త్రీలని తెచ్చి నీ నమ్మి నీ దగ్గర ఉంచాననుకో, ఏ దృష్టితో చూస్తావు వాళ్ళని? నువ్వు మార్చుకో, మనసు మార్చుకో, హృదయాన్ని అణుచుకో. ఇష్టం వచ్చినట్టు నీ ఊహల్లో ఉంటావు, ఆలోచనల్లో ఉంటావు, మాటలతో ఉంటావు. ఎక్కడైనా అవకాశం వస్తే కొద్దిగా చెయ్యి తగిలించడానికి చూస్తావు. ఏ చిన్న అవకాశం వచ్చినా చెయ్యి తగిలించడానికి చూస్తావు.
నా ముందే జరుగుతుంది ఇదంతా. నేను ఎంత భీకరమైన వాడినో తెలీదా? నువ్వు వాక్యం బోధించట్లేదా? ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం పాపాన్ని చూడలేని కన్నులు కలిగిన దేవుడు జలప్రళయంతో కోట్ల మందిని చంపేశాడు 4 రోజుల్లో. జలప్రళయంతో కోట్ల మందిని, ప్రాణులన్నింటినీ 4 రోజుల్లో చంపేశాడు జలప్రళయంతో. ఎంత భీకరమైన దేవుని కళ్ళ ముందు ఆ దేవుడు ప్రేమిస్తున్న ప్రజలను, స్త్రీలను, కుమార్తెలను నువ్వు ఏ చూపుతో చూస్తున్నావో, ఏ ఆలోచనలు హృదయంలో కలిగి ఉన్నావో నాకు తెలిసి కూడా నువ్వు మారకుండా, భయపడకుండా నువ్వు అలాగే కొనసాగిపోవడం అది నీకే మాత్రం క్షేమం కాదు. నీ దగ్గరికి ఇంకా ఎక్కువ మంది స్త్రీలను పంపించి, అంటే సేవ కోసం, చర్చ్ కోసం నువ్వింకా పాపం చేసి, ఏదో రోజు నాకు కోపం వచ్చి నిన్ను చంపేస్తా, అంతవరకు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా? నీ చర్చికి పంపించకూడదు. నేను నిన్ను కాపాడుకోవాలి, నీ చేతుల్లో నా కుమార్తెలను కూడా కాపాడుకోవాలంటే నీ చర్చికి నా కుమార్తెలను పంపించను. ఇంకే చర్చికైనా ఇస్తా. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా కుమార్తెలు, నా పిల్లలని జాగ్రత్తగా వాళ్ళని పెంచుతున్నాడు. భారతదేశంలో గుళ్ళో గోపురాలు జరుగుతాయి. మొక్కు తీర్చుకుందామని వెళ్తే అక్కడికి ఏం జరిగే తెలుసా? ఒక పంతులు 200 మందిని రేప్ చేశాడు. మొన్నే వచ్చిన న్యూస్, నేను సేవ్ చేసి ఉంచాను అది. మళ్ళీ ఏమంటే, దేవుడు నీ కోసం, నీ ఆశీర్వాదం కోసం పంపించిన సేవకుడు, నేను ఒంటి మీద చెయ్యేస్తే నువ్వు తలెత్తకూడదు, నోరెత్తకూడదు, అలా ఒప్పుకోవాలంతే. నా సంఘంలో కూడా అలాగే జరుగుద్దా? నా మందిరంలో కూడా అలా జరుగుద్దా? ఈ దేవుడు ఎవరో నీకు తెలీదా? ప్రపంచంలో మనుషులు ఎక్కడికైనా వెళ్తారు, కానీ చర్చికి రావడం ఇంపాసిబుల్. చర్చికి ఎవరైనా వచ్చారంటే దేవుని యొక్క అనాదికాల సంకల్పం. జగత్ పునాదులు వేయడానికి ముందే దేవుడు ఎవరిని కోరుకుంటాడో, పిలుచుకుంటాడో వాళ్ళే చర్చిలో కనిపిస్తారు. నిత్యమైన ప్రణాళికతో ఒక సహోదరుణ్ణి, ఒక యవ్వనస్తుణ్ణి, ఒక చిన్న అమ్మాయిని, కుమార్తెను, ఆడపిల్లని, ఆడకూతుర్ని, నా కుమార్తెను, స్త్రీలను నేను తీసుకొని వస్తే నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళని ఎలా చూస్తున్నావు? ఈ పాఠాలన్నీ ఇదిగో ఎక్కడి నుంచో వస్తాయి. మోసే నా సేవకుడు, మోసే నా సేవకుడు, నువ్వు సతాయిస్తావా? ఆయన్ని వేరే మొగాలతో కంపేర్ చేసి నువ్వు ఆయన బాధ పెడతావా? దేవుని కోపం నిజానికి అమ్మాయి మీదే, సిప్పోరా మీదే. నిజానికి దేవునికి తెలుసు సిప్పోరా హృదయంలో తన భర్త మీద ద్వేషం లేదు, ప్రేమే ఉందని తెలుసు. అందుకే ఆమెను కొట్టలేదు దేవుడు, సరిచేశాడు. ప్రేమ ఉంటుంది చాలామంది భార్యలకి, భర్తలకి, కానీ జీవితంలో ఉన్న మిగతా సమస్యలన్నీ మైండ్లో పెట్టుకొని ఆ ప్రేమ చూపించరు. ఎంతసేపు కసురులు, అరుపులు, కసురులే, పుస్సులే ఉంటాయి. ఎందుకో? ప్రేమ లేకపోయి కాదు, ప్రేమ ఉంటుంది కానీ ప్రేమను వ్యక్తం చేయరు. ఇంకా జీవితంలో మిగతా ఒత్తిడులన్నీ ఉంటాయి, సమస్యలు, అవసరాలన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల ఎంతసేపు కోపతాపాలు, ఉసులే చూపిస్తారు. ఈ పక్కన ఉన్న వ్యక్తికి ఏం కనిపిస్తుంది తెలుసా? అరే నేనంటే ఇష్టం లేదు కావాలి, ఎప్పుడు కసురుకొని ఉంటాడు నా భర్త, నేనంటే ఇష్టం లేదు కావాలి, ఎప్పుడు కసురుకొని ఉంటుంది నా భార్య అని అనుకుంటారు. కానీ హృదయాలు ఎరిగిన దేవునికి తెలుసు హృదయంలో ఎవరి మీద ప్రేమ ఉందో లేదో. ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారో దేవునికి తెలుసు. కాబట్టి సరైన, చూసారా దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో. ఏం చేస్తే ఆ కుటుంబంలో వీళ్ళిద్దరూ మారుతారో దేవుడు చూడు ఎంత అద్భుతం చేశాడు. నువ్వేమనుకుంటున్నావు మోసే? వాళ్ళు నమ్మరు, వీళ్ళు నమ్మరు, నా నాయకత్వాన్ని ఎవరు అంగీకరించరు, అసలు ఇంట్లో నా భార్యే నా నాయకత్వాన్ని అంగీకరించదు అంటున్నావు కదా, నీ భార్యకే నీ మీద ప్రేమ లేదంటున్నావు కదా. చూడు, ప్రేమ లేకపోతే నీ భార్య ఎలా చేస్తుందా? వెంటనే భార్య చేసిన పని ఏంటో తెలుసా? ఆ చర్మాన్ని కోసి పడేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పినిమిటివి అనే మాట ఉంది. అంటే నిజానికి దేవుడు శిక్షించడానికి, చంపడానికి మరణ భయం కలిగించింది. ఎందుకంటే భార్య భర్తల మధ్యన ప్రేమను లోపల ఉంది, దాన్ని బయటకు వ్యక్తీకరించేటట్లు చేసి ఒకరితో ఒకరు సఖ్యతను, ప్రేమను, అనురాగాన్ని, ఆ ఎఫెక్షన్ని ప్రూవ్ చేశాడు. ఎందుకు ఇలా చేశాడో తెలుసా? మీ ఇద్దరే ఇలా కొట్టుకు చేస్తుంటే అక్కడికి వెళ్ళి 20 లక్షల మందిని ఒకే రాజ్యంగా, ఒకే కుటుంబంగా ఎలా కడతారు? అంత పెద్ద పని ఉందంటే ముందు ఐక్యత, సఖ్యత, ప్రేమానురాగాలు, అండర్స్టాండింగ్, వన్నెస్ మీ మధ్య ఉండాలి. ఈరోజు ఈ వాక్య భాగం ఎందుకో తెలుసా? దేవునిలో ఎంత అద్భుతమైన ఐక్యత, సఖ్యత, సమాధానం ఉందో మీ కుటుంబాల్లో మొదటగా అది కలిగి ఉండకపోతే, క్రీస్తులో ఉన్న అతి ఎన్నో సారూప్యాలు ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తులో, అందులో ఒక ముఖ్యమైన ఒక గుణలక్షణం మీలో మీకు ఉండాల్సిన
ఉండాల్సింది సమాధానం. మీతో నీ భార్యకు భర్తకు మీ ఇంట్లో ఉండాల్సింది ఇలాంటి సఖ్యత, ప్రేమ, అనురాగాలు, సమాధానం. ఆ ప్రేమ, అనురాగం అర్థం చేసుకోవడం, క్షమించడం, సేవ చేయడం, కలిసి జీవించడం అనేది ఇద్దరు ఉన్న కుటుంబంలోనే సాధ్యం కానప్పుడు ఇలాంటి ఇద్దరు వెళ్ళి సేవ కట్టేసి అబ్బో మరి పెద్ద సేవ కట్టేస్తారంట. పెద్ద జోక్ అది. దేవుని యొక్క గొప్ప సంఘాన్ని, రాజ్యాన్ని, తన ప్రజలని ఏకతాటి మీదకి తీసుకొని రావాలి. ప్రేమ, ఐక్యత, సమాధానం మీదకి తీసుకొని రావాలంటే ప్రేమ, ఐక్యత, సమాధానం ముందు మీ కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో లేనిది ఎంత గొప్ప సర్టిఫికెట్లు పట్టుకొని, ఎంత గొప్ప జ్ఞానము, మాటలు నేర్చుకొని, వేలకు వేలు పుస్తకాలు చదివి సంఘంలో బోధించేసి ఓ పెద్ద ఐక్యత, సమాధానం, ప్రేమను తెప్పించేద్దామంటే అది జరిగే పని కాదు సార్. జరిగే పని కాదు. మన క్యారెక్టర్, మన సాక్ష్యం ఎక్కడ? బెడ్రూమ్లో. భార్య భర్తతో మనం ఎలా ఉన్నామో పిల్లలు కూడా అదే సమాధానం, సంతోషం, ఐక్యత వెతుక్కుంటారు. భార్య భర్తలు ఎంతసేపు కీచులాడుకుని ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇలాంటి వాళ్ళతో నిండిన ప్రపంచం కూడా యుద్ధాలతోనే ఉంటుంది. రాత్రి అంతా అరుచుకొని కొట్టుకుంటారు. ఉదయం అంతా అరుచుకొని కేకలేసుకొని కొట్టుకుంటారు. వాళ్ళ మీద వీళ్ళ గిన్నెలు, ఆ గ్లాసులు ఇసిరేసుకొని కొట్టుకుంటారు. రాత్రి అయ్యేసరికి ఇద్దరం కలిసి కాపురం చేస్తారు. అందులో పుట్టిన పిల్లలు ఎలా పుడతారో తెలుసా? వీళ్ళిద్దరికే పుడతారు. కానీ పుట్టిన వాళ్ళు ఎలా పుడతారో తెలుసా? ఉదయం అంతా ఏ మూడుతో ఉన్నావో అలాంటి మూడుతోనే పుడతారు. ఈ విషయం నేను చెప్పలేదండి. ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉన్న విషయం. 15వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రపంచమంతా వైరం కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. స్త్రీకి, నీకు, స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తానన్నాడు. అంటే పుట్టే ప్రతివాడు కూడా వైరము, శత్రుత్వము, యుద్ధము కోసమే పుట్టాడు ప్రతి మనిషి. మరి పుట్టే ప్రతి మనిషి యుద్ధము కోసం, వైరము కోసం, శత్రుత్వం కోసమే పుట్టాలి అంటే వింటున్నారు ఈ మాట? 16వ వచనంలో ఇదిగో నీ భర్త మీద నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని 16వ వచనంలో అన్నాడు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? భర్త ఏళ్ళ వాంఛ కలగడం మంచిదే కదా, భర్త భార్యను ఏలటం మంచిదే కదా అని అనుకుంటారు అందరూ. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యన వైరం. భార్యాభర్తల మధ్యన వైరం లేకపోతే వాళ్ళు కనిన పిల్లల్లో కూడా వైరం రాదు. పిల్లల కనిన ఆదాము హవ్వలు వాళ్ళు కనిన పిల్లలు, ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో వైరము, శత్రుత్వము, యుద్ధము, గొడవలు రావాలి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అది రావాలి. అందుకు దేవుడు శపించాడు. 15వ వచనం దేవుని యొక్క ప్రవచనం నెరవేరాలంటే 16వ వచనంలో ఉన్న ఇది నెరవేరాలి. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. ఇది దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో తీసి చెప్పిన నిర్ణయం, శిక్ష, తీర్పు. సో భార్యాభర్తలు ఎంత భక్తిపరులైనా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మెచ్యూరిటీ అయినా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు వస్తాయి ఇద్దరి మధ్య. ఇది దేవుని నిర్ణయం. ఇది దేవుడు ఆ స్త్రీ యొక్క పాపానికి శిక్ష, ఆ భర్త యొక్క పాపానికి శిక్ష. 17వ వచనంలో అన్నాడు, ఇదిగో నీవు నీ భార్య మాట విని నేను తినొద్దన్న చెట్ల ఫలాలు తిన్నావు కాబట్టి ఇది పనిష్మెంట్ అన్నాడు. అంటే 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 మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన మాట వినకుండా నీ భార్య మాట విని నా మాటను పట్టించుకోకుండా ఆ పళ్ళు తిన్నావు కదా, అందుకే ఈ శిక్ష అన్నాడు. చూసారా? అంటే దేవుని మాటకు విలువ ఇవ్వని కుటుంబం, భర్త భార్య, వారి జీవితాల్లో గొడవలే పెట్టింది దేవుడే. ఈ మాట నేను చెప్పలేదు, మోషే గారే రాశారన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా అనుకోవచ్చు ఎంత చెప్పినా కానీ. ఒకసారి ఆ మాట చూపిస్తాను. ఎందుకు మనం ఎక్కువ వచనాలు చూడం కదా, చూపించే వచనాలైనా సరే నువ్వు చూపించాలి. రండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం ఈ మాట ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప సంగతి. ఎందుకో తెలుసా? ఈ వచనం యొక్క అర్థం సరిగ్గా ఎవరికి అర్థం కాదు. భర్త ఏళ్ళ వాంఛ కలగడం మంచిదే కదా, భర్త భార్యను ఏలటం మంచిదే కదా అని అనుకుంటారు. నో. దేవుడు దీన్ని దేంతో పోల్చి చెప్పాడో ఇదిగో ఒక్క మాట చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతోనే పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఇది ఎవరైనా మంచిది అనుకుంటున్నారా? ఇది మంచి అర్థం కాదు, చెడ్డ అర్థంతో దేవుడు చెప్పారు అనడానికి ప్రూఫ్ 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. చూసారా?
వాంఛ కలగడం, అది నిన్ను ఏలడం. మంచి సెన్స్లో వాడలేదు, నెగిటివ్ సెన్స్లోనే, ప్రతికూలమైన అర్థంతోనే దేవుడు వాడాడు. 4వ అధ్యాయంలో పాపంతో పోల్చి ఆ మాటలు చెప్పాడు. మరి 3వ అధ్యాయంలో ఆశీర్వాదం కోసం మాట చెప్తాడా? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అనే మాట 4వ అధ్యాయం 7వ వచనంలో పాపంతో చెప్పాడు, పాపము మరణముతో చెప్పాడు. అరే, నువ్వు పాపానికి పట్ల వాంఛ కలుగుద్ది, ఆ పాపము నిన్ను ఏలుద్ది. సో దీన్ని బట్టి చూస్తే 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం ఒక ఆశీర్వాదంగా దేవుడు చెప్పలేదు, శాపంగా, శిక్షగా చెప్పాడు. అంటే భర్త స్థానాన్ని భార్య కోరుకుంటది, కానీ భర్త ఆమెను తొక్కి పెడతాడు. ఇలాగా భార్య భర్తల మధ్యన గొడవలు వస్తాయి. ఈ పొద్దుకల్లా గొడవలాడుకుంటారు, కీచులాడుకుంటారు, రాత్రి అయ్యేసరికి ఒకే మంచం మీద పడుకొని పిల్లల్ని కంటారు. అలాగే పిల్లల్ని కనాలి. ఎందుకో తెలుసా? మీరు ప్రేమగా, అనురాగంగా, మంచిగా ఉండి పిల్లల్ని కంటే ఆ పుట్టే వాళ్ళు కూడా మంచిగా, ప్రేమగా, మంచిగా ఉంటారు. వాళ్ళతో యుద్ధాలు జరగవు. భూమి మీద యుద్ధాలు, వైరం రావాలంటే పుట్టిన ప్రతివాడు ఈ మూడు, ఈ ఫీలింగ్, ఈ ఎమోషన్స్లో నుంచి రావాలి. ఈ మూడు, ఈ ఫీలింగ్, ఈ ఎమోషన్స్లోనే పుట్టే ప్రతివాడు పుట్టాలంటే తల్లిదండ్రులు ఆ ఎమోషన్స్లోనే కలవాలి. మీకు అర్థమవుతుందా దేవుని ప్రణాళిక అంత విచిత్రమైనది? ఎందుకు ప్రపంచంలో ఊరికే యుద్ధాలు వస్తున్నాయి? ఈ రోజుకి ఊరికే యాక్సిడెంట్లు, రోగాలు, ప్రమాదాలు, ఒకరినొకరు చంపుకోవడం ఊరికే జరుగుతుందా? ఇది దేవుని యొక్క శిక్ష. ఒకే కుటుంబంలో ఉన్నవారు, అన్నదమ్ములు ఒకడి మీద పడి ఒకడు ఎందుకు చంపుకుంటాడు? ఈ రోజు కూడా ఆస్తి గీస్తే మనం అనుకోవచ్చు, కాదు, అది దేవుని యొక్క శిక్ష. ఆ తల్లిదండ్రులే వాళ్ళని గొడవలు పడి కన్నారు కాబట్టి ఆ పుట్టినోళ్ళు కూడా గొడవలే ఆడతారు. ఈ విషయం అంతా తెలుసుకున్న క్రైస్తవులు సత్యం అర్థమైన తర్వాత ఏం చేయాలో తెలుసా? ప్రభువా, మమ్మల్ని క్షమించు. మా పాపానికి శిక్షగా మా కుటుంబాలు, పెళ్ళిళ్ళు ఎలా శపించబడ్డాయి, మా పాపానికి శిక్షగా. కానీ ఈ విషయాలు అర్థం చేసుకున్న మేము నిన్ను బతిమాలి, ఇదిగో నా భార్యతో నేను సఖ్యంగా ఉండాలన్నా, ఆమె అందం కాదు కారణం, ఆధారం. నా జీతం కాదు నా భార్య నాతో సఖ్యంగా ఉండడానికి. నేను నా భార్య నిజమైన సఖ్యత, ఐక్యత, ప్రేమ, ఆ ఆకర్షణ ఉంటుంది చూడండి, ఒకరంటే ఒకరికి ఇష్టం, ఇది మా ఇద్దరి మధ్యన కంటిన్యూ ఉండాలంటే మేము మీ మీద ఆధారపడాలి. ప్రేమించుకోవడానికి కూడా మేము మీద ఆధారపడాలి. నా భార్య నా కళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపించాలన్నా నేను నీ మీద ఆధారపడాలి. నా భార్యతో నేను సఖ్యంగా ఉండాలి, నా భార్య కూడా నాతో సఖ్యంగా, ప్రేమగా, మంచిగా, మేమిద్దరమే ఒక టీం అంటే వన్నెస్. ఇవి కలిగి ఉండాలంటే ఇదిగో ఈ మాటలు చూసిన తర్వాత కూడాను నా జీతంతో నా భార్యను కాపాడుకుంటాను, నేను అందంగా ఉండి, లేకపోతే ఎక్సర్సైజులు చేసి కండలు పెంచి నా భార్య ఇంకొక వైపు చూడకుండా నేనే తనకు ఒక దేవుళ్ళ కనిపించేటట్లు ఎంతకాలం ఎక్సర్సైజ్ చేస్తావు సార్? నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేసి వెలగబెట్టి కట్టలు డబ్బులు తెచ్చినా అంతకంటే ఎక్కువ కట్టలు తెచ్చేవాడు పక్కింటోడు, ఎదురింటోడు. ఏమంటా తెలుసా? ఒకనొక టైంలో నువ్వు వేడి తెచ్చావు చూడు, అలా ఆయన ఎంత తెచ్చాడు, అనవసరం నిన్ను చేసుకున్నాను, అలాంటి చేసుకున్నాను కాదు అంటే అంతే, గుండాయిపోయి చచ్చిపోవాలి అక్కడ. పైసలతో భార్యాభర్తల యొక్క సఖ్యత, ఆకర్షణ, ఐక్యత నిలవదు. శపించిన దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, మా పాపాన్ని బట్టి లోకాన్ని తీర్పు తీర్చావు, శపించావు, అందుకే ఈ లోకమంతట్లో నీ చిత్తము నెరవేరాలంటే పుట్టేవాళ్ళు అలాగే పుట్టాలి. కానీ ఇదిగో మా పాపం కోసం నీ కుమారుడైన యేసుక్రీస్తు బలయ్యారు కదా, ఆయన రక్తములో నన్ను, నా భార్యను కడుగు. మేమిద్దరం పవిత్రంగా నిజమైన ప్రేమ, ఆకర్షణ, సమాధానం, ఐక్యత, సఖ్యత కలిగి మా కుటుంబాలు కట్టుకోవాలి. మా పిల్లలు నీవు నిర్ణయించిన ఆ ప్లాన్లోనే ఉంటారు, కానీ ఇటువైపు ఉంటారు. స్త్రీ సంతానమైన క్రీస్తు ఎవరు? ఆ క్రీస్తు యొక్క స్వరూపం ఏంటి? మా ఇంట్లో పుట్టిన నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఆ క్రీస్తును పోలి ఉండాలి. కానీ ఈ లోకంలో శత్రుత్వము, మరణాలు, చంపడం కోరుకుంటున్న ఆ సాతాను, అపవాది సర్ప సంతానముగా కాకుండా ఇదిగో స్త్రీ సంతానమైన క్రీస్తుకు చెందిన బిడ్డలుగా ఇలాంటి ప్రేమ, సఖ్యత, సమాధానం కలిగి కుటుంబం మాది అవ్వాలి. అలాంటి పిల్లలు మా పిల్లలు అవ్వాలంటే మేము మా ఇద్దరం ముందు అలాంటి సఖ్యత, ప్రేమానురాగాలు కలిసి దాంపత్య జీవితంలో ఒకటిగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా. నా ఫ్యామిలీ డివైడ్ అయితే నా పిల్లల తర్వాత తరం కూడా డివైడ్ అయిపోయినట్టే. డివైడ్ అంటే మొక్కలైపోయినట్టే. ఇలాంటి కుటుంబం వెళ్ళి నీ సంఘాన్ని, నీ సేవని, నీ రాజ్యాన్ని కట్టడానికి మేము ఎంత పని చేసినా, ఎన్ని గొప్ప డిగ్రీలైనా ఉండొచ్చు, కానీ సంఘంలో ఏ ఒక్కరు సమాధానంతో ఉండరు. ఎప్పుడు ఒకరు ఇట్లాగుతారు, ఒకరు అట్లాగుతారు. ఉన్న కుటుంబాలు కూడా అలాగే కొట్టుకు చేస్తాయి. ఎప్పుడు ప్రేమానురాగాలు, సంతోషం, సమాధానం ఈ సంఘంలో, ఈ పరిచర్యలో కనిపించదు. ఎందుకంటే వాళ్ళకి బోధించి సేవ చేస్తున్న మన దగ్గరే అది లేదు కాబట్టి. చివరికి వచ్చేసాం. చివరికి మోషేకి చెప్తున్నాడు దేవుడు,
ఏంటి నీ భార్యకి నువ్వంటే ఇష్టం లేదా? చూసావా ఎలా పరిగెత్తిందో దెబ్బకి. ఏమంటుందో తెలుసా? ఇంతవరకు అనవసరం నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఆడిని చేసుకున్నా బాగుండు, మా అత్త కొడుకుని చేసుకున్నా ఈ మాటలన్నీ అనేదా? ఇప్పుడు ఏమందో తెలుసా? వాళ్ళు ఎవరు కాదు, ఐఎమ్ సో సారీ, నువ్వేనా అసలైన రక్త సంబంధమైన పెనిమిటి అంది. ఈ మాట ఎందుకు అంది? మొదటిసారి చంపడానికి దేవుడు వచ్చాడు కాబట్టి, చంపకుండా తన భర్తను కాపాడడానికి అంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెరీ గుడ్, అలా ఉండాలి, అలా రావాలి దారికి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. అలా ఇప్పుడు నేనైతే భార్యనైతే ఏం చేస్తానో తెలుసా? మళ్ళీ తన భర్త ప్రాణం మీద అపాయం ఉంది కాబట్టి ఎలా ఆపుకోవాలో ఆపేసింది. ఇప్పుడు అపాయం లేదు, ఆ దేవుడు చంపకుండా వదిలేసి వెళ్ళిపోయాడు తన భర్తని. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? అమ్మయ్యా ఎంత ప్రమాదం తప్పిందని వెంటనే పక్కన కూర్చొని ఇసన గారితో ఇసురుకుంటాను, ఎంత ప్రమాదం తప్పిందని. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? అమ్మా వినండి, ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన భర్తను చంపడానికి వచ్చిన దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడు, చంపలేదు, ఇంకా ప్రమాదం తప్పిపోయింది. అమ్మయ్య అని కూర్చొని రిలాక్స్ అవ్వాలా? కానీ ఏమందో తెలుసా? 26వ వచనం, ఎప్పుడు దేవుడైన యెహోవా తన చంపడానికి వచ్చి చంపకుండా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. అరే ఈ రెండో మాట ఎందుకు చెప్పింది? ముందు చెప్పింది కదా మాట, మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్పింది? ముందుసారి ఎవరికి చెప్పిందో తెలుసా? ముందుసారి ఎవరికి చెప్పిందో తెలుసా? నీవు నాకు అనే మాట మోషేతోనే ఉపయోగించింది, తన భర్తతోనే అంది. కానీ ఎవరు వినాలని చెప్పిందో తెలుసా? మోషే యొక్క దేవుడైన యెహోవా వినాలి. విని నేను మారిపోయాను, నీ సేవకుడైన నా భర్త అయిన మోషేని నేను ఇంకా సతాయించను, బాధ పెట్టను, ఆయన బుర్ర తినను, ఆయన సమాధానం తీసివేసి దుఃఖం బాధ కలిగించను, నేను మారిపోయాను అని మొదటి మాట ఆ దేవుడైన యెహోవాకు వినిపించేటట్టు చెప్పింది. దేవుడైన యెహోవా వెళ్ళిపోగానే అమ్మయ్య అని కూర్చోవాలి. అలా కూర్చొందనుకోండి, ఆమె నిజంగా మారిందట్టు కాదు, సమస్య కోసం మారింది. చూసారా, ఇది కూడా ఒక గొప్ప పాఠమే. చాలా మందికి దేవుడు దెబ్బలు కొడతాడు, ఆ సమస్య తీరినంత వరకే ప్రభువా దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, రేపటి నుంచి నీ కోసం పొడి చేస్తాను ప్రభువా, ఇంకెప్పుడు ఈ పాపం చేయను ప్రభువా, ఈ నొప్పి తీసే ప్రభువా, ఈ కష్టం తీసే ప్రభువా, ఉద్యోగం ఇచ్చే ప్రభువా. అదేదో దేవుడు తీసాడు అనుకో, అక్కడ నుంచి అమ్మయ్య మళ్ళీ మామూలే. నిజంగా మారే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సమస్య తీరిపోయిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్, అదే కన్ఫెషన్, అదే కమిట్మెంట్తో ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం పలికిందో, సమస్య తీరిపోయింది, ఆ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు రెండోసారి మాట చెప్పిందంటే సమస్య తీరిపోవాలని మాత్రమే చెప్పలేదు, నిజంగా మారింది. రెండోసారి ఈ మాట చెప్పడంలో ఆమె యొక్క ఎమోషన్ ఏంటో అర్థమవుతుందా? రెండవసారి ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటో నీకు అర్థమవుతుందా? రెండవసారి మాట చెప్పడంలో నీకేమైనా అర్థమవుతుందా? రెండవసారి మాట చెప్పడంలో ఆమె ఎమోషన్ ఏంటో అర్థమవుతుందా? ముందు చెప్పింది ఫియర్ ఆఫ్ డెత్ నుంచి చెప్పింది, మరణ భయములో నుంచి చెప్పింది, మరణం ఆపుకోవడానికి. కానీ రెండవసారి చెప్పిన మాట రియల్ రిపెంటెన్స్, నిజమైన మారు మనస్సు, పశ్చాత్తాపం. రెండవసారి ఆమె చెప్పిన మాటకు అర్థం ఏంటో తెలుసా? అయ్యా నిజంగా నువ్వు చెప్తున్నావు, పెళ్ళైన దగ్గర నుంచి మొదటి రాత్రి నుంచి చెప్తున్నావు, మా దేవుడైన యెహోవా నువ్వు చెప్తుంటే నాకు అర్థం కాలేదు. దేవుడంటే ఇదిగో ఆయన మాటకి గౌరవం ఇవ్వకపోతే చంపడానికైనా ఇంటికి బెడ్రూమ్కి వచ్చేస్తాడని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నా, నీవే నా రక్త సంబంధమైన పెనిమిటివి, నీవే నా భర్తవు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అనేది ఆ మాట యొక్క అర్థం. కేవలం తన భర్తను కాపాడుకోవడానికి చెప్పలేదు. మొదటిసారి చెప్పిన మాటకి తన భర్తను కాపాడుకోవడానికే, మరణ భయమునో చెప్పిన మాటే. కానీ రెండవసారి చెప్పిన మాటకు అర్థం ఏంటో తెలుసా? అరే ఈ దేవుడు ఆయన మాటకి గౌరవం ఇవ్వకపోతే, విధేయత చూపించకపోతే చంపడానికి ఇంటికి వచ్చేస్తాడు. ఆయన మాట విధేయత చూపించగానే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎలాంటి దేవుణ్ణి నేను ఎప్పుడు చూడలా. పాపము ఉంటే ఆ దేవుడు ఎన్నిసార్లైనా చెప్తాడు, ఎప్పటికీ మేము మారం, మా ఇష్టం వచ్చినట్లే ఉంటామంటే ఇదిగో చంపడానికి ఇంటికి వచ్చేయగలడు. అప్పటికైనా నువ్వు భయపడి ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంకా డాన్సులు వెయ్యను, నేను పాపముతో ఆటలాడను, దయచేసి నన్ను క్షమించని ఎవరైతే నిజంగా ఆయన పాదాలు పట్టుకుంటారో, ఇదిగో ఆయన ఎంత మంచివాడు తెలుసా, ఎంత కనికరం కలిగిన వాడు తెలుసా? 30 సంవత్సరాల నుంచి దేవుని మాట వినలేదు ఈ స్త్రీ.
ఈ ఒక్క రాత్రి ఒక్క క్షణం వినేసరికి ఓకే, చంపకుండా వెళ్ళిపోయాడు. మరి 30 సంవత్సరాల నుంచి విన్నందుకు వచ్చిన కోపాన్ని బట్టి భర్తనో ఈ భార్యనో ఆ పిల్లల్లో ఒకరినైనా చంపేసి వెళ్ళిపోవాలి కదా. ఈ దేవుడు ఎంత కోపం ఉందో, ఎంత దీర్ఘశాంతం ఉందో. తప్పు సరిదిద్దుకుంటే క్షమించుతాడు. తప్పు సరిదిద్దుకుంటే, ఆ దేవుని మాట ఆలకిస్తే, ఇప్పటి వరకు అయిపోయింది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఆయన సతాయించావు, ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పటికైనా నువ్వు మారుతానంటే నీ మీదకి తీర్పు రాదు, శ్రమ రాదు, కష్టము రాదు, మరణము రాదు. ఈ దేవుడు ఒక మనిషిని మార్చుకోవడానికే మరణ భయంతో కొడతాడు, ఇంట్లో అడుగు పెడతాడు. చంపడానికి వచ్చేవాడైతే దేవునికి తన ప్రయత్నం ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందా? దేవుడు ఒకటి అనుకున్న తర్వాత తన ప్రయత్నం ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అవ్వదు కదా. మరి అలాంటప్పుడు చంపడానికి వచ్చినవాడు చంపకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఫెయిల్ అయిందా? మార్చడానికి, నిన్ను బాగు చేసుకోవడానికి, నీ పద్ధతి, నీ పాపం నుంచి నువ్వు వెనక్కి తిరగడానికి, నిన్ను బాగు చేసుకోవడానికి, మార్చుకోవడానికి భయపెడతాడు. అప్పుడే నువ్వు మారితే సరిపోయింది. కానీ ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటే పెద్ద పెద్ద ప్రమాదాలు, దుఃఖాలు, ఏడుపులు, నష్టం ఇంటి వరకు వస్తాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని దేవుడు ఈరోజు మాటతో మీ కుటుంబ జీవితాన్ని జాగ్రత్త పరుచుకోండి. వార్తల్లో చూడండి, ప్రతిరోజు ఒక న్యూస్. భర్త భార్యని చంపడం, భార్య భర్తను చంపడం, ఇంకొకరు వల్లో పడి. ప్రతిరోజు న్యూసే. ఆ టీవీలో చూస్తుంటే, న్యూస్ ఛానల్లో భర్త భార్యని చంపడమైనా, భార్య భర్తను చంపడమైనా. ఎందుకు? ఇంకొక మగవాడి కోసం, ఇంకొక ఆడదాని కోసం. ఇంత ఘోరమైన ప్రమాదంలో, పాపంలో మన చుట్టూ ఉన్న లోకం, ప్రపంచం ఉంది. క్రైస్తవులు అతీతులు కారు. మీ దగ్గర ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? శత్రువు మీకు పని చేస్తూ ఉన్నాడు. శత్రువు మీ కుటుంబాల మీద, మీ సమాధానం మీద, మీ పవిత్రత మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీ కుటుంబాన్ని పాడు చేస్తే మీ వల్ల దేవుడు అనుకుంటున్న పరిచర్య మొత్తం పాడు చేసినట్టే. దేవుని సేవను పాడు చేయగలడా? దేవుని యొక్క కుటుంబాన్ని ముట్టగలడా? ముట్టలేడు. దేవుని రాజ్యాన్ని పాడు చేయలేడు. కానీ ఒక్క అవకాశం ఉంది. దేవుడు కోరుకున్న సేవకుల కుటుంబాన్ని పాడు చేస్తే, ఆ సేవకుల ద్వారా దేవుడు నిర్ణయించుకున్న ఆ కుటుంబాన్ని, ఆ మొత్తం పరిచర్య అంతటినీ కూల్చివేయగలడు. ఇది వాడి ప్లాన్. కాబట్టి దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుని కోరుకున్న కుటుంబాలకి శత్రువు యొక్క పెద్ద ప్రమాదం ఉంది, దాడి ఉంది. దేవుని యొక్క ప్రేమ తన సేవకుని కుటుంబాన్ని కట్టడానికి, తన సేవకుడైనా సేవకురాలైనా ఎవరి వల్ల దుఃఖపడతారో, బాధపడతారో వాళ్ళని భయపెట్టైనా, కొట్టైనా దేవుడు పరిస్థితులు మారుస్తాడు, కుటుంబాన్ని కడతాడు. ఆయన ఏ కుటుంబాన్ని కడతాడో, ప్రేమతో, అనురాగంతో, సమాధానంతో, సఖ్యతతో ఏ కుటుంబాన్ని కడతాడో ఆ కుటుంబాన్ని వాడుకొని ఒక గొప్ప రాజ్యాన్ని, ఆయన సంఘాన్ని కడతాడని మీరు అర్థం చేసుకొని, దేవునికి నేను ఉపయోగపడాలి, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని వాడుకొని గొప్పగా నన్ను ఆశీర్వదించాలి, నా ద్వారా అనేక మందిని ఈ పరిచర్యలో ఆశీర్వదించాలనే కోరిక, ఆశ కలిగిన వాళ్ళు కుటుంబంలో భార్యతో భర్త, భర్తతో భార్య ఎలాంటి పొరపత్యాలు పెట్టుకోకూడదు. ఎలాంటి అనవసరమైన గొడవలు, ఒకరినొకరు అవమానించుకోవడం, శాపనార్థాలు, బూతులు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు చెయ్యెత్తి కొట్టుకోవడం, ఇతరుల ముందు భార్య పరువు, భర్త పరువు తీసేటట్లు నోరేసుకొని పడిపోవడం, మాట్లాడడం, భార్యను తక్కువ చేసి మాట్లాడడం, భర్త మీద జోకులేసి మాట్లాడడం, ఇవి ఆపుకోవాలి. తన భర్త, తన సేవకుడైన మోషేను సతాయిస్తున్న భార్యను దేవుడు మార్చడానికి వచ్చాడు అంటే, ఇందాక మనం విన్నాం, పాపం ఉండి భర్తకు మోసం చేస్తుంది ఒక భార్య. అలాంటప్పుడు దేవుడు కోపంతో ఆమెను చంపాలి. కానీ ఆమె పట్ల కనికరం, ప్రేమ ఉంది కాబట్టే పాపాన్ని ఆపాలి. కుటుంబాన్ని కట్టాలనుకుంటే దేవుడు చేయగలిగిన ఇంకొక పని, ఇంకొక అవకాశం ఏంటో తెలుసా? వీళ్ళని కాపాడి వీళ్ళని కుటుంబంగా కట్టాలంటే, వీళ్ళకి దేవుని భయం అదే టైంలో అర్థం కావాలంటే ఆ మూడో వ్యక్తిని దేవుడు చంపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు దేవుడు చంపాడని ఇదివరకే మనం విన్నాం. కాబట్టి దేవుడు కోరుకున్న మీకు వివాహంలో, మీ జీవితానికి ఒక గొప్ప భాగస్వామిగా, ఆశీర్వాదంగా ఇచ్చిన నీ భార్య పట్ల, నీ భర్త పట్ల మీ దృక్పథం, మీ ప్రేమ, మీ అనురాగం, మీ వన్నెస్, మీరు మాత్రమే టీం. ఈ ఇద్దరి మధ్య ఇంక ఏ వ్యక్తి మధ్యలోకి రాకూడదు. మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన ఆ గౌరవం, ఆ ప్రేమ, ఆ నమ్మకత్వం, ఆ షేరింగ్, ఆ వన్నెస్ ఎంత విలువ ఇంకా ఏ వ్యక్తికి భూమి మీద ఇవ్వకూడదు. అది గొప్ప ప్రమాదానికే దారి తీస్తుంది. ప్రాణం వరకు తెచ్చే అంత ప్రమాదం ఉంది. కాబట్టి అర్థం చేసుకొని మారిపోవాలి. ఇదిగో ఈ చివరి వాక్య భాగంలో ఏం జరిగిందో వినండి. ఇదిగో దేవుడికి చెప్తూ ఉన్నాడు కదా, నా నాయకత్వాన్ని నా ప్రజలే 40 సంవత్సరాల వయసులోనే నమ్మలేదు, గ్రహించలేదు, ఒప్పుకోలేదు. ఇంకా ఇప్పుడు వెళ్తే ఏమి నమ్ముతారు, ఒప్పుకుంటారు? ఐగుప్తీయులేమి అంగీకరిస్తారు, ఫరో చక్రవర్తి ఏమి అంగీకరిస్తాడు? అసలు నా భార్యే అంగీకరించదు అంటే
దేవుడు ఏం చేశాడో తెలుసా? అత్యద్భుతంగా ఆ భార్య రెండవసారి చెప్పిన మాట నాకు తెలిసి ఏ మూల కూర్చొని చెప్పదు. ఎలా చెప్పుంటుందో తెలుసా? రెండోసారి చెప్పిన మాట ఆయన మీద పట్టుకొని కౌగిలించుకొని, ఐఎమ్ సో సారీ, నువ్వెన్నోసార్లు చెప్పావు, నాకు అర్థం కాలేదు, దేవుడు 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 అంటే నాకు అర్థం కాలేదు, అందుకే నేను ఇంతవరకు పిల్లలకి అది చేయించలేదు. ఈరోజు అర్థమైంది దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవునికి ఎందుకు భయపడాలో, ఆ దేవుడైన యెహోవా ఎవరో ఈరోజు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ఎరిగాను కాబట్టి నాకు అర్థమైంది. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను అని తన భర్తతో చెప్పిన మాట ఏంటో తెలుసా? రెండోసారి ఆమె చెప్పిన మాటకు మాత్రం మొదటిసారి చెప్పినప్పుడు ఆ చర్మము ఆయన పాదాల దగ్గర పడేసి చెప్పింది. రెండోసారి అయితే మత్యం ఖచ్చితంగా గ్యాప్ లేదు. ఆయన్ని పట్టుకొని ఏడుస్తూ చెప్పుండొచ్చు ఆ మాట. ఆ మాటలో ఏముందో తెలుసా? దేవుడైన యెహోవాని ఎరిగిన వారు ఎవరైనా యెహోవాకు భయపడతారు. దేవుడైన యెహోవాకు భయపడిన వారు పశ్చాత్తాపడతారు. అంతవరకు వాళ్ళ జీవితంలో ఉన్న తప్పో పాపమో ఏదైతే ఉండకూడదో దాని విషయంలో పశ్చాత్తాపడి, ఛీ, ఇంతకాలం నేను ఎంత పిచ్చిదానిలా ప్రవర్తించాను, ఐఎమ్ సో సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వు చెప్తున్నావు దేవుడని నాకు అర్థం కాలేదు, మా దేవుళ్ళలాగే మీ దేవుడు ఉంటాడు అనుకున్నాను, కానీ ఇంటికి వచ్చేస్తాడు చంపేయడానికి. ఆయనకి ఇష్టమైన పని ఒక్కటి చెప్పి మాట చెప్తే చాలు, క్షమించి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎలాంటి దేవుడిని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇప్పుడు చెప్తున్నా, నువ్వే నా రక్త సంబంధమైన భర్తవి, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఈ మాట ఆయన్ని కౌగిలించుకొని చెప్పేసరికి తర్వాత వచ్చిన ఏముంది చూడండి. 26 వచ్చిన తర్వాత ఏముంది బైబిల్లో చూసారా? ఏముంది? 27 వచ్చిన అని చెప్తారా? చెప్పొద్దు. 26 వచ్చిన తర్వాత ఇదిగో ఏముందో చూసారా? మీరు చదివారంటే మీరు చూడనట్టే. 26 వచ్చినానికి 27 వచ్చినానికి మధ్యనే ఏముందో చూసారా? గ్యాప్. ఇది సినిమా వాళ్ళు మీమ్స్ వస్తుంటే గ్యాప్ ఇచ్చావా వచ్చిందా అని అడుగుతారే, ఇక్కడ ఏమనాలి? గ్యాప్ ఇచ్చారా వచ్చిందా? అసలు బైబిల్ ఎలాగెందుకండి పారాగ్రాఫ్ డివైడ్ చేశారు? ఆ మధ్యలో ఏం జరిగి ఉంటుంది? ఆ బైబిల్ని ఎవరెలా ప్రింట్ చేశారో కానీ వాళ్ళు కూడా దేవుని ఆత్మ సహాయముతోనే ప్రింట్ చేసి పారాగ్రాఫ్ డివిజన్ ఇచ్చారు. ఎంత విచిత్రం అనిపిస్తుంది తెలుసా? 26 వచ్చిన తర్వాత పారాగ్రాఫ్ డివిజన్ లేకుండా 27 వచనం కలిపేస్తే మనం అక్కడ కాగం, కంటిన్యూ చదివికి వెళ్ళిపోతాం. అక్కడ కాగేమంటే అక్కడికి మీరు ఆగి ఆలోచించాలి, ఏం జరిగి ఉంటుంది? ఆ 26, 27 వచనాల మధ్యన ఏం జరిగి ఉంటుందో తెలుసా? ఇదిగో అంతవరకు ఈ అక్కే రిపెంట్ అయింది అనుకుంటున్నారేమో, రిపెంట్ అయింది ఎవరో తెలుసా? దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఆయన మెసేజ్ ఏంటో తెలుసా? ఇదిగో మోసే, నువ్వేమంటున్నావు? 40 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలీలే నమ్మలేదు, ఇప్పుడు వెళ్తే 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలీలు ఎలా నమ్మేస్తారు? ఇశ్రాయేలీలైన సొంత ప్రజలే నమ్మంది, ఐగుప్తీయులు ఎలా నమ్మేస్తారు? ఫరో చక్రవర్తి ఎలా నమ్మేస్తాడు? వాళ్ళు వీళ్ళు ఎందుకు? నా భార్య నమ్మట్లేదు, నేను నీ సేవకునని నువ్వు విన్నా ఎంతవరకు అన్నావే. ఇప్పుడు నేనేం చెప్తున్నానో తెలుసా? ఎంతవరకు నువ్వు నమ్మంది నన్ను, ఎంతవరకు నన్ను నమ్మంది వాళ్ళు ఇల్లు కాదు, నువ్వే నమ్మలేదు మోసే. నా శక్తి ఏంటో నువ్వే నమ్మలేదు, నువ్వే నమ్మట్లేదు. నా శక్తి ఏంటో, నా కార్యాలేంటో వీళ్ళు వాళ్ళని ఎంతవరకు అంటున్నావు, నేనేంటో నువ్వే నమ్మలేదు అని దేవుడు ఎలా చేశారో తెలుసా? మోషేకి ఇప్పుడు చూడండి, ప్రభువా ఫరో ఏం నమ్ముతాడు, ఐగుప్తీయులు ఏమి నమ్ముతారు, ఈ ఇశ్రాయేలీలు ఏమి నమ్ముతారు అనుకున్నాను. నా భార్య నాకు సారీ చెప్పి ఏడుస్తుందంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ప్రభువా నువ్వెవరినైనా మార్చేస్తావు. గ్యాప్లో సారీ ఎవరిదో తెలుసా? 26 వచనంలో సారీ, రిపెంటెన్స్, పశ్చాత్తాపం భార్యదైతే ఆ గ్యాప్లో ఉన్నది ఎవరిదో తెలుసండి? రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ప్రభువా నా భార్య ఏంటి నన్ను పట్టుకొని నేనే తన భర్తను అంటుంది, ఇక్కడ నుంచి నా ప్రజలే తన ప్రజలు, నా దేవుడే తన దేవుడు అంటుంది. నా భార్యను మార్చేవంటే నువ్వు ప్రపంచంలో ఎవరినైనా మార్చేస్తావు, ఇంకా నేను అస్సలు అనుమానం లేదు ప్రభువా అని. ఇలాంటి దేవుణ్ణి పట్టుకొని నేను ఇంతవరకు నేను వెళ్ళను, ఇంకెవరినైనా చూసుకొని ఎందుకన్నాను అంటే, మోసే అంతవరకు ఎవరిని నమ్ముకున్నాడో తెలుసా? తన శక్తి సామర్థ్యాలు, భాష, జ్ఞానము, దాన్ని నమ్ముకున్నాడు. 80 సంవత్సరాలకు అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు నేను కాదు మాట్లాడగలిగేవాడు, ఇంకెవరినైనా చూసుకో అంటున్నానంటే నమ్ముతున్నది ఎవరి మీద? అవిశ్వాసం అంటే నా శక్తి సామర్థ్యాల మీద,
నీ మీద కాదు. కానీ దేవుడు మోషేకి ఏ విషయంలో ధైర్యం ఇచ్చాడో తెలుసా? ధైర్యమే కాదు, ఇదిగో మోషే, నీ భార్య నిజాన్ని కొట్టడానికి రావాలి, కానీ నీ భార్యకి నేను ఎవరో తెలియదు కాబట్టి నా మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ధైర్యం లేదు, భయం లేదు. నీకు తెలుసని చెప్తున్నావు కదా చిన్నప్పటి నుంచి, నేనెవరో తెలుసో, నేను నమ్ముతున్నావు, నన్ను నమ్ముతున్నావు, నా మీద గౌరవం ఉందని చిన్నప్పటి నుంచి చెప్తున్నావు కదా, మరి ఏం నమ్మావు? నన్ను ఏమి నమ్మినట్టు నువ్వు? నా మీద నీకు మొదటి నుండి లేనిది గౌరవం అవి ఇవి కాదు, విశ్వాసమే. నా శక్తి సామర్థ్యాల మీద విశ్వాసమే నీకు లేదు. ప్రూఫ్ ఇదిగో, వాళ్ళు నంబరు, వీళ్ళు నంబరు, వీళ్ళు నంబరు, వాళ్ళు నంబరు అని అంటావు. అసలు నమ్మంది నువ్వే, అసలు నమ్మంది నువ్వే. దేవుడి ఫైనల్గా ఈ వచన భాగంతో ఏం ఛాలెంజ్ చేస్తున్నాడో తెలుసా? ఇదిగో, ఎవరైతే దేవుని యొక్క గొప్ప కార్యాలు పరిచర్య చేయడానికి వెళ్తారో వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఒకే ఒక్కటి, నా దేవునికి సమస్తము సాధ్యం. ఎలాంటి మొండి భార్యనే మార్చేశాడంటే ఎవరినైనా ఈయన మార్చేయగలడు అని, అంతవరకు నేనొద్దు, నేను వెళ్ళను, ఇంకెవరినైనా చూసుకో అన్న మోసే అప్పటి నుంచి ఆ మాట మరి ఇంకా మాట్లాడలేదు. మీకు అర్థమవుతుందా? ఈ మాటలన్నీ మీకేం తెలియచేస్తున్నాయో తెలుసా అండి? దేవుడు తన రాజ్యాన్ని, తన ప్రజలను కట్టుకోవడానికి ముందుగా ఒక కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఆ కుటుంబాన్ని దేంతో కడతాడో తెలుసా? మొదటి విషయం విశ్వాసం. నీ దేవుడెవరు, ఎటువంటి వాడు, ఆయన పట్ల విశ్వాసం మీకు నిజంగా ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు ఉంటే ఆయన మాటకు విధేయత చూపిస్తారు, ఆయన మాట వింటారు, ఆయన మాటకు గౌరవిస్తారు. ఆయన మాటకు గౌరవించకుండా మేము దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పడం అబద్ధం. ఆయన మాటను నమ్మేవారు, గౌరవించేవారు విధేయత చూపిస్తారు. కొన్నిసార్లు ఫెయిల్ అయినా ఎందుకో మళ్ళీ పాపము లేని పాపరహిత దేవదూతల్లా బతికేస్తారు క్రైస్తవులని నేను అనలేను. ఎందుకో పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద డైనోసార్లు మింగేశారు. యేసు ప్రభు దోమల్లో వడగట్టి ఒంటెలు మింగేస్తున్నారంటే మనోళ్ళు ఒంటెలు కాదు, డైనోసార్లు. అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ వాటిని కూడా మింగేసే పెద్ద పెద్ద అయ్యగారులు ఉన్నారు. మళ్ళీ వచ్చి అబ్బో మేము దేవదూతమని గొప్ప కలర్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఈ నటనకి కలర్కే పడిపోతారు మన వాళ్ళందరూ. అసలైన నిజమైన సేవకుని నమ్మరు. డ్యాన్స్లు వేసేవాళ్ళు, కబుర్లు చెప్పేవారు, ఇలా చేతులు చూపించే వాళ్ళని నమ్ముతుంటారు చాలామంది. మీకు అర్థమవుతుందా ఈ మాటలన్నీ ఎందుకు తెలియజేస్తున్నాడు దేవుడు? ఇదిగో, నిన్ను వాడుకోవడం, నిన్ను నీ కుటుంబాన్ని వాడుకొని ఆయన గొప్ప కార్యాలు చేసుకోవడం ఆయనకి ఇష్టం. కాబట్టే మీ కుటుంబాన్ని కట్టడానికి మీ ఇంటి కూడా చంపడానికి రావాలా? రోగం ఏదో తీసుకురావాలా? నో. ప్రతి ఒక్కరికి రోగాన్ని తీసుకొచ్చి మొత్తి కుటుంబంలో కన్నీళ్లు, బాధలు, దుఃఖం తీసుకురావడం దేవుని యొక్క ఇష్టం కాదు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ మాట విని ఎవరైతే హృదయాలు, జీవితాలు, కుటుంబాలు సరిచేసుకుంటారో అది దేవునికి ఇష్టమైనది. ప్రతి ఒక్కరిని కొట్టడం దేవునికి చేత కాదేంటి? ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, మీ కుటుంబాలని, మీ ఆరోగ్యాలని మరణ భయంతో కొట్టడం దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడో అది మన ముందుకు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. రోగం వరకు తెచ్చుకోకూడదు, మంచాన పడిన పరిస్థితి తెచ్చుకోకూడదు. మరణ భయం ఏంటో, ఆ మరణ పంచుల వరకు వెళ్ళే పరిస్థితి నీకు కానీ నీ భార్యకి కానీ తెచ్చుకోకుండా ఉండాలంటే దేవుని మాటకి మీరు గౌరవం ఇచ్చి, ప్రభువా నా వల్ల తప్పిదం జరుగుతుంది, నా హృదయం సరిగ్గా లేదు, నా భార్య పట్ల నేను ఇలా లేను, ప్రేమగా, ఐక్యంగా, గౌరవంగా తనని చూసుకోవట్లేదు, కాబట్టి నన్ను క్షమించు, మొదటిగా మా ఇద్దరిని కట్టు, ప్రేమతో, అభిమానంతో, మంచి సమాధానంతో, ఐక్యతతో, సఖ్యంగా ఉండేటట్లు మమ్మల్ని కట్టు, మా ద్వారా నా పిల్లలు, మా కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తును కట్టు, అలాగే మమ్మల్ని వాడుకొని నీ గొప్ప రాజ్యాన్ని, సంఘాన్ని ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, ప్రేమానురాగాలు, సంతోషం ఉండేటట్లు మా సంఘాలను ఆశీర్వదించు. ఎప్పుడు దిగులు చెందడం, ఎప్పుడు భయములో, టెన్షన్లో ఉండడం యేసుక్రీస్తు సారూప్యము కాదు. యేసుక్రీస్తు సారూప్యములో ఎప్పుడు సమాధానం, సంతోషం, ధైర్యం ఉంటుంది. ఐక్యతలో ఉన్న ప్రేమానురాగాల్లో బట్టి కలిగిన ఆ సంతోషం, సమాధానం ఉంటుంది. ఇంట్లో ఆ సంతోషం, సమాధానం మీకు లేకుండా, ఒకరి మీద ఒకరికి నిజమైన ఆకర్షణ, సంతోషం అది లేకుండా ఎంతసేపు భార్యతో ఉంటూ వేరొకరిని మనసులో ఊహించుకొని, భర్తతో ఉంటూ వేరొకరి మనసులో ఊహించుకొని, కుటుంబం ఆల్రెడీ ముక్కలయ్యింది. ఇలాంటి ముక్కలైన కుటుంబంతో సఖ్యంగా, ఐక్యంగా ఉన్న ఏకరాజ్యాన్ని దేవుడు ఎలా కట్టుకుంటాడో. అందుకే మరలా కుటుంబాలు జాగ్రత్త, మీ భార్య జాగ్రత్త, మీ భర్త జాగ్రత్త, మీ మనసు జాగ్రత్త. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో నీ మనసు జాగ్రత్త, మీ మనసు జాగ్రత్త. ఇలాంటి కుటుంబాలతోనే దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకొని, అంతకంటే గొప్ప కార్యాలు మన కుటుంబాలను ఉపయోగించుకొని, వాడుకొని కడతాడు. ఆ కృప ప్రభు మనకి, మన కుటుంబ జీవితాలకి అనుగ్రహించినట్లు ప్రభువుని వేడుకుందాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎవరి వల్ల వస్తాయో తెలుసా? దేవుడైన యెహోవాయే శిక్షించాడు. పాపానికి శిక్షగా ఇచ్చిన తీర్పు అది 3వ అధ్యాయం ఆదికాండంలో అర్థమవుతుంది. మరి దేవుడే తీర్పు తీర్చాడు కాబట్టి కుటుంబంలో ఎంత లేదనుకున్నా భార్యాభర్తలు ఏదో ఒక సమయంలో కీచులాడుకుంటారు, కసురుకుంటారు, గొడవలాడుకుంటారు. కానీ
దేవుని వాక్యం అర్థం చేసుకున్న తర్వాత, ప్రభువా మా పాపం వల్లే కుటుంబ జీవితాలని శిక్షించావు కదా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తులో మా పాపాన్ని తీసివేసావు, కొట్టివేసావు. కాబట్టి నేను నా భార్య, నేను నా భర్త సఖ్యముగా, ప్రేమగా, సంతోషముగా, సమాధానముగా మా కుటుంబాన్ని కట్టుకోవాలి. అలాంటి సమాధానకరమైన పరిస్థితుల్లోనే, వాతావరణంలోనే మా పిల్లల్ని పెంచాలి. వాళ్ళతో ఇదిగో నీ రాజ్యాన్ని నువ్వు నిర్మించుకునేటట్లు మా కుటుంబాన్ని మీరు వాడుకోవాలి. అందుకు మమ్మల్ని క్షమించండి. నా భార్య పట్ల నేను నమ్మకంగా ఉండినట్లు, నా పట్ల నా భార్య కూడా నమ్మకంగా ఉండేటట్లు మాకు నీ కృపను దయచేయు, నీ భయాన్ని దయచేయు. నీ భయం వచ్చినప్పుడే ఒకరి పట్ల ఒకరికి గౌరవం వచ్చింది. నీ భయం రానంత వరకు తన భర్త మీద నోరేసుకొని పడిపోయింది అక్క. నీవెవరో తెలిసినప్పుడే తన భర్తను తన భర్తగా ఎలా చూడాలో అలా చూసింది, తన భార్యను ఎలా చూడాలో అలా చూసేటట్లు నీవు మా కుటుంబంలో, ఇంట్లో అడుగు పెడితే మా ఇద్దరం మారిపోతాం, మా ఇద్దరం బాగైపోతాం. దయచేసి మా సంఘంలో నువ్వు ఉండాలంటే ముందు మా ఇంట్లో నువ్వు ఉండాలి. మా ఇంట్లో అంటే ఎక్కడ? ఏదో హాల్లోనో దేవుడి గది చిన్నది కట్టి కాదు. మా ఇంట్లో నువ్వు ఉండడం అంటే ఎక్కడో తెలుసా? బెడ్రూమ్లో నేను నా భార్య, నేను నా భర్త ఎక్కడ కలిసి ఉంటామో అక్కడ నువ్వు ఉంటే మా ఇద్దరం ఒకరి పట్ల ఒకరం ఎలా ఉండాలో అలా ఉంటాం. ఇలాంటి సఖ్యత, ప్రేమానురాగాలు మా మధ్యలో కలిగించు. అలాంటి వాతావరణంతో మా పిల్లలు, మా కుటుంబం ఉండి ఈ కుటుంబాన్ని వాడుకొని అనేక కుటుంబాలని సమాధానంతో ఆశీర్వదించు, అనేక మంది జీవితాలని కట్టు. ప్లీజ్, మేమైతే నీ కొరకు ఉన్నాము, మా కుటుంబం నీ కొరకు ఉంది. దయచేసి మా ఇంట్లో ఉంటే నువ్వు మా చర్చిలో ఉన్నట్టే, నువ్వు మా ఇంట్లో లేకపోతే నువ్వు మా చర్చిలో లేనట్టే. ప్లీజ్, మా సంఘం పటిష్టమైన సఖ్యత, ఐక్యత, ప్రేమానురాగాలతో ఒకరి కోసం ఒకరు ఉన్నాం అన్నట్టు సంఘంలో ఆ పటిష్టత ఉండాలంటే ముందు ప్రభువా నా భార్యాభర్తలు అలా ఉండాలి, భార్యాభర్తలు అలా ఉండాలంటే నువ్వు మా ఇద్దరికీ కనిపించాలి, మా ఇద్దరిని మార్చాలి. నా ఒక్కడిని మారిస్తే కాదు ప్రభువా. నేను ఎంతవరకు అనుకున్నాను, నా భార్యే ఉండదు అనుకున్నాను. కాదు ప్రభువా, నా భార్య కంటే ఘోరమైన పాపిని నేనే. నా భార్య మారు మనసు పొందితే సరిపోద్ది అనుకున్నాను. కానీ ప్రభువా, మారు మనసు నా భార్య కంటే ఎక్కువ పొందాల్సింది నేనే. నా భార్య నేను నమ్మితే చాలు అనుకున్నాను. కానీ ప్రభువా, అసలు నేనే నిన్ను సరిగ్గా నమ్మలేదు. ఐఎమ్ సో సారీ. ఆ గ్యాప్లో ఉన్నది మోషే గారు సారీ, 26వ వచనంలో ఉన్నది తన భార్య యొక్క సారీ. ఈ వాక్య భాగం నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపాన్ని బట్టి నువ్వు మొదటగా పశ్చాత్తాపడు, నువ్వు మొదటగా దేవుణ్ణి వేడుకో. ప్రభువా నన్నే మార్చు, ఆ తర్వాత నా భార్యని, ఆ తర్వాత నా భర్తని, ఆ తర్వాత నా పిల్లల్ని, ఆ తర్వాత నా సంఘం వస్తుంది. ముందు నన్నే మార్చు. నేనే సరైన వాడిని కాదు, నా మనసే సరైనది కాదు. నేను గర్వంతో ఉన్నాను, హెచ్చించుకుంటూ ఉన్నాను, సోమరిగా ఉన్నాను, ఇంకా రకరకాల పాపాలు నాలో ఉన్నాయి. నన్ను క్షమించు, నన్ను సరిచెయ్యు, నన్ను భయపెట్టు. నన్ను భయపెడితే, నేను నీకు భయపెడితే చాలు, మిగతా వాళ్ళందరూ బాగైపోతారు. ప్లీజ్ నన్ను మార్చు అనే ప్రార్థన చేసుకొని ప్రభువుని వేడుకుందాం. తలలు వంచుదాం, ప్రభువుని వేడుకుందాం.